సో మనం స్టార్ట్ చేద్దాం. అని ఓకే. నేను హోస్ట్ చేస్తాను. స్క్రీన్ షేర్ చేసి నాకు రెజ్యూమ్ చూపించు. ఈలోపు అని శ్రీరామ్ జాయిన్ అవుతున్నాడు అనుకో. అలౌ అని చేద్దాం. సరేనండి. ఓకే. ఓకేనండి. ఓకే. ఒకసారి షేర్ చేస్తాను. ఓకే. కనిపిస్తుందండి. కనిపిస్తుంది. అని ఆ నెంబరు, మెయిల్ ఐడి, ఇంకా ఎక్కడ వేరే ఏ రెజ్యూమ్స్ లో పెట్టలేదుగా. ఇంకా పెట్టలేదండి. ఓకే. నెక్స్ట్. తర్వాత ఇది ఈ- ఈ ఏపీ టెస్టింగ్ ఇవి నార్మల్ మన టెస్టింగ్స్ అని 3 years ఎక్స్పీరియన్స్ అని చెప్పారు కదా. మాన్యువల్ టెస్టింగ్ కి ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ రెండు ఒకటేనని అంటే నీ క్వశ్చన్ నాకు అర్థం కాదా. అంటే ఇప్పుడు ఒకటేనా అంటే? మన ఆటోమేషన్ టెస్టింగ్ కదని. అవును. ఎంత ఆటోమేషన్ టెస్టింగ్ అయినా మాన్యువల్ టెస్టింగ్ చేయాలి. మాన్యువల్ టెస్టింగ్ నథింగ్ బట్ అంటే ఇప్పుడు మనం టెస్ట్ కేసెస్ రాయడం అవి అంటే ఎలా అని మనం అయితే సెలిన్ యూస్ చేస్తామని మాన్యువల్ లో అలా ఉంటదని. కాదు కాదు. ఆగు, నేను చెప్తా. చాలా పొరపాటు. సో ఆ నీ ఎగ్జామ్షన్ అదే అదే ఫస్ట్, ఎవరైనా సరే టెస్టర్, నా జనరల్ గా వాళ్ళ లైఫ్ సైకిల్ ఎట్లా ఉంటదంటే, మాన్యువల్ టెస్టింగ్ చేసి మాన్యువల్ టెస్ట్ కేసులు చెప్పారా చెప్పలేదా నీకు? అదని పాజిటివ్ టెస్ట్ కేసెస్ నెగిటివ్ టెస్ట్ కేసెస్ ఆ, మామూలుగా మనం రాయడం మనం బిల్డ్ చెప్పారా చేయడం. లేదా? ఆ, చెప్పారని అవే అదే నేను అవేనండి. అనేది. ఆ, అవే. అదే యాక్చువల్ గా మనం ఈ సెలీని యూస్ చేస్తాం కానీ జస్ట్ ఆటోమేట్ చేయడానికి మాన్యువల్ లో ఉమ్, అట్లా ఉంటుంది కదని. ఒకసారి చాట్ జీపీటీ ఓపెన్ చేయి ఫాస్ట్ గా. ఒకసారి అని టెస్ట్ కేసెస్ ఫర్ అని ఏటీఎం కార్డు. ఏపీఎం అని ఏటీఎం కార్డు. ఏపీఎం కార్డ్. ఏటీఎం. ఏటీఎం కార్డు. ఏటీఎం కార్డ్ అని ఎంటర్ చేయి. అని సో టెస్ట్ కేస్ వన్ ఏంటి? చదువు. ఇన్సర్ట్ ఏటీఎం కార్డ్ కరెక్ట్లీ. తర్వాత ఎక్స్పెక్ట్ రిజల్ట్ ఎక్స్పెక్టెడ్ చెప్పండి. రిజల్ట్ చదువు. కార్డ్ షుడ్ బి. కార్డ్ షుడ్ బి డిటెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత టెస్ట్ కేస్ 2 అనేది ఇన్సర్ట్ ఏటీఎం కార్డ్ ఈజ్ రాంగ్ డైరెక్షన్. ఎర్రర్ మెసేజ్ షోన్ ఇన్సర్ట్ కార్డ్ ప్రాపర్లీ. టెస్ట్ కేస్ 3 అని రిమూవ్ కార్డ్ బిఫోర్ ట్రాన్సాక్షన్ మిషన్ క్యాన్సిల్ దట్ ఆపరేషన్ సేఫ్లీ. ఓకే. నెక్స్ట్. తర్వాత పిన్ వ్యాలిడేషన్ అని టెస్ట్ కేస్ 4 అని ఎంటర్ కరెక్ట్ పిన్ లాగిన్ సక్సెస్ఫుల్లీ. టెస్ట్ కేస్ 5 ఎంటర్ ఇన్కరెక్ట్ పిన్ ఫస్ట్ టైం ఎర్రర్ రాంగ్ పిన్. టెస్ట్ కేస్ 6 ఎంటర్ ఇన్కరెక్ట్ పిన్ 3 times కార్ టెంపరీ బ్లాక్డ్. టెస్ట్ కేస్ 7 ఎంటర్ పిన్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్ నాట్ అలౌడ్. టెస్ట్ కేస్ 8 ఎంటర్ పిన్ విత్ లెస్ దెన్ 4 digits. ఎర్రర్ ఇన్వాలిడ్ పిన్ లెంత్. అకౌంట్ సెలక్షన్ అని టెస్ట్ టెస్ట్ కేస్ 9 సెలెక్ట్ సేవింగ్స్ అకౌంట్. అకౌంట్ షుడ్ బి డిస్ప్లేడ్. టెస్ట్ కేస్ 10 select current account. Account should be displayed. Test case 11 no account selected. Promote user to select account.
ఓకే. సో నీకు అది అర్థమైంది కదా, ఎలాగ టెస్ట్ కేసులు ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పుడు ఆ, ఇంకోటి, టెస్ట్ కేసెస్ ఫర్, టైప్ కొట్టుకోండి చేయి, టెస్ట్ కేసెస్ ఫర్ ఒకసారి. టెస్ట్ కేసెస్ ఫర్ జీమెయిల్. లాగిన్ మాడ్యూల్ టెస్ట్ కేసెస్ అని. జస్ట్ టెస్ట్ నువ్వు టెస్ట్ కేసు డిస్క్రిప్షన్ చదువు చాలు. టెస్ట్ కేస్ 1 అవర్. ఎంటర్, నో వన్ నో అవన్నీ వద్దు ఇంకా. ఎంటర్ టెస్ట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అదొక కేసు. తర్వాత ఎంటర్ ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి. ఉమ్, ఎర్రర్ కుడ్ నాట్ ఫైండ్ యువర్ గూగుల్ అకౌంట్. ఉమ్, ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ బట్ రాంగ్ పాస్వర్డ్. రాంగ్ ఉమ్, పాస్వర్డ్. ఉమ్, ఎంటర్ ఎంటీ ఈమెయిల్. ఎంటర్ an email or phone number. ఉమ్, Enter empty password. ఉమ్, Enter your password. ఉమ్, Tick show password option. ఉమ్, Password becomes visible. ఉమ్, Login with forgotten password. ఉమ్, Sends password recovery OTP. ఉమ్. Login with disable account. Dis, dis, displayed disabled account. Error account disabled. Login with చాలు, చాలు. ఈ ఎట్లా ఆటోమేట్ చేస్తావు? uh, అంటే కోడ్, మన కోడ్ రాస్తాం కానీ ఉమ్, కోడ్ రాసి అక్కడ మనం ఇక్కడ కండిషన్స్ ఇస్తాం కదా మనం. ఉమ్. కండిషన్స్ ఇస్తాం వెయిట్, కండిషన్స్. వెయిట్, టైప్ చేయి నెక్స్ట్. కన్వర్ట్ జీమెయిల్ టెస్ట్ కేసెస్ ఇంటూ కన్వర్ట్ జీ జీమెయిల్ టెస్ట్ టెస్ట్ కేసెస్ కేసెస్ ఇంటూ కేసెస్ ఇంటూ సెలీనియం ఆటోమేషన్ సెలీనియం ఆటోమేషన్. కేసెస్ వైజ్. స్పెల్లింగ్, స్పెల్లింగ్, స్పెల్లింగ్. ఒక్క నిమిషం మేడం. సెలీనియం స్పెల్లింగ్ కూడా తప్పే. ఆటోమేషన్ కాదు, ఆటోమేషన్. కమెంట్. ఒక్క నిమిషం. బ్రో ఇది ఆటోమేషన్. ఆటోమేషన్ స్పెల్లింగ్ ఏంటి బ్రో అట్లా టైప్ చేస్తున్నా? అసలు షాకింగ్ గా ఉంది. ఉమ్. ఒక్క నిమిషం. అసలు నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు బుక్ మీద రాస్తున్నావా, జస్ట్ దీంట్లో ప్రాక్టీస్ చేస్తున్నావా? లేదని బుక్ మీద మాక్సిమం రాయాలి. బుక్ మీద రాస్తాను. బుక్ మీద రాస్తే స్పెల్లింగ్లు రావాలి కదా మరి. అదే. నువ్వు కంపెనీలోకి వెళ్ళి ఇట్లాగా స్పెల్లింగ్ ఆటో మెషిన్ పెట్టావు అనుకో అయిపోయి అదే. డే వన్ నువ్వు ఎంత చదివినా ఎగిరిపోయిద్ది జాబ్. కొట్టి ఎంటర్ కొట్టు ఇప్పుడు. స్క్రోల్ డౌన్ చేయ వస్తుంది. ప్రాజెక్ట్ స్ట్రక్చర్. వెయిట్, వెయిట్ పైకి వెళ్ళి సెలీనియం విత్ జావా అంటే ఇచ్చే, ఎడిట్ చేయి. దీన్ని ఎడిట్ చేయడం కుదురుతుందా? రా, వెయిట్, వెయిట్. దీనికి ఎడిట్ చేయడం అక్కడ అవదండి. బ్రో కొంచెం కిందకి రా. అది కాపీ చేయి, మనం టైప్ చేసింది అది ఇక్కడ ఉంది కదా ఎడిట్. పక్కన, పక్కన ఒక్క పెన్సిల్ సింబల్. ఒక్క నిమిషం అండి. సెలీనియం ఆటోమేషన్ విత్ జావా. ఇప్పుడు ఎంటర్ చేయి. సెండ్. ఆటోమేషన్. ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఒక నిమిషం. అని. శ్రీరామ్ కూడా జాయిన్ అయ్యాడు. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు శ్రీరామ్కి ఎక్స్ప్లెయిన్ చేయి.
జీమెయిల్ టెస్ట్ కేసెస్ అని ఆటోమేట్ నో చెప్పు ఆటోమేట్ ఫస్ట్ నువ్వు. శ్రీరామ్ నీకు వినిపిస్తుందా అని అడగాలి. చెప్పేయడం కాదు. ఫస్ట్ అవతల సైడ్ వింటున్నారా లేదా మనం కన్ఫర్మేషన్ తీసుకుని, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రేపు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఇలాగే ఉంటది. ఓకేనా? అండి. లీడ్స్ మీరు 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడతారు. మీ పైన లీడ్స్ ఇట్లాగే ఇప్పుడు నేను ఎట్లయితే మాట్లాడుతున్నానో, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నానో వాళ్ళు అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నారు. అండి. అర్థమైందా? సో అండి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో శ్రీరామ్కి చెప్పే ముందు, శ్రీరామ్ నా స్క్రీన్ నీకు కనిపిస్తుందా అని అడగాలి. ఆ, ఓకే. అండి. తర్వాత శ్రీరామ్ ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే ఇది. ఓకే, దీంట్లో ఇది చేస్తున్నాం అని చెప్పి ఫస్ట్ నుంచి అండి. మాన్యువల్ టెస్ట్ కేసు నుంచి సింపుల్ గా చెప్పాలి. అండి. లెంతీ వద్దు. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఒక 10 minutes అయితే నువ్వు టూ టెన్. మినిట్స్ లో చెప్పాలి. ఓకే. యా. శ్రీరామ్, నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ 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 కనిపిస్తుంది. యాక్చువల్లీ మనం ఏం చేస్తున్నామంటే మాన్యువల్ టెస్ట్ కేసెస్ అవి జీమెయిల్ మీ ఆటోమేషన్ చేయడానికి చూస్తున్నాం. ఫస్ట్ ఆటోమేట్ ఏటీఎం చేయడానికి కార్డుగా చేసాం. జీమెయిల్ ఫస్ట్ కాదు. ఏటీఎం కార్డ్ ఇంకా చేసాం. పైకెళ్ళు. పైకెళ్ళి స్క్రీన్ చూపించు. అక్కడ హైలైట్ చేయి. ఆ, శ్రీరామ్, చెప్పు. ఓకే. కనిపిస్తుందా? కనిపిస్తుంది. హైలైట్ అవ్వట్లేదు. ఇది ఫస్ట్ ఏంటంటే మనం ఏటీఎం కార్డ్ని మాన్యువల్ టెస్ట్ కేసు రాస్తున్నాం. ఏటీఎం మాన్యువల్గా కార్డ్. ఏటీఎం కార్డ్కి అవి ఏంటంటే ఇవి ఏటీఎం కార్డ్ సంబంధించిన మాన్యువల్ టెస్ట్ కేసెస్ మొత్తం. ఇవి టెస్ట్ కేసు, డిస్క్రిప్షన్, యాక్సెప్ట్ రిజల్ట్. ఇది ఫస్ట్ మొత్తం ఒక ఒక్కో టెస్ట్ కేసు అనమాట. ఒక్కో టెస్ట్ కేసు మనం స్టోరీ పాయింట్ రాస్తాం కదా. ఓకే. అవి ఒక్కోదానికి ఒక స్టోరీ పాయింట్. అంటే ఇది ఏటీఎం కార్డ్కి, తర్వాత పిన్ వ్యాలిడేషన్కి, అకౌంట్ సెలక్షన్కి ఒక్కోదానికి మనం సబ్గా స్టోరీ పాయింట్ రాస్తాం కదా అది. అండ్ ది ఏటీఎం కార్డ్ అయిపోయింది. దాని తర్వాత జీమెయిల్కి సేమ్ అట్లనే మన జీమెయిల్కి రాస్తున్నాం టెస్ట్ కేసెస్. ఓకే. సేమ్ అలాగే మెయిన్ 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 పాయింట్స్ తీసుకుని దాని కింద సబ్ అదే స్టోరీ పాయింట్స్ రాస్తాం కదా ప్రతి దానికి. ఎస్. అవి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ, ఇప్పుడు కాంబినేషన్ అంటే సెలీనియం మనం యూజ్ చేసి ఆటోమేట్ చేస్తాం కదా. ఓకే. ఫస్ట్ ఇప్పుడు దాకా మనం మాన్యువల్ చేసాం, ఇప్పుడు మనం దాన్ని ఇప్పుడు ఆటోమేట్ చేస్తాం. ఆటోమేట్ చేస్తున్నాం. దానికి సంబంధించింది ఆటోమేట్ సంబంధించింది. ఆ ద- ఆ ఆ ప్రాజెక్ట్ అదే మనం కోడ్ రాస్తాం కదా, కోడింగ్. కోడింగ్, ఆ కోడ్. ఓకే. ఓకే. ఇది ప్రాజెక్ట్ అది మొత్తం మనం ఏవేలు చేస్తాం కదా. ఎస్ ఎస్. ఆ ప్రాజెక్ట్ మళ్ళీ దానికి సంబంధించిన డిపెండెన్స్ యాడ్ చేస్తాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండెన్స్, ఇఫ్ ఇన్ కేస్ అంటే ఆటోమేట్ చేసినప్పుడు ఒకవేళ తీసుకోకపోతే మనం మాన్యువల్గా యాడ్ చేస్తాం కదా డిపెండెన్స్, ఆ ప్రాపర్టీస్. అవి దానికి సంబంధించి మొత్తం ఓవరాల్ కోడ్. ఆ కోడ్ స్క్రోల్ చేయి. ఎప్పుడు అర్థం కాలేదో నాకు చెప్పు. బేస్ పేజ్ ఎందుకు రాస్తాం? ఫస్ట్ ఓపెన్ చేయి. ఇక్కడ టెస్ట్ కేసెస్ అని ఉంది. దీన్ని ఏది? డూప్లికేట్ చేసి న్యూ ట్యాబ్ ఓపెన్ చేయి. కాదు, టాప్ కెళ్ళు. వెయిట్ అట్లా కాదు. టెస్ట్ కేసెస్ అని ఉందా? టెస్ట్ కేసెస్ ఫర్ ఏటీఎం కార్డ్ అని పైన కనిపిస్తుందా? స్టార్టింగ్ అని టెక్స్ట్ పైన పైన అక్కడ కాదు. నీ యూఆర్ఎల్ పైన. ఇదండి. ఆ అక్కడ రైట్ క్లిక్. ఆ న్యూ టాబ్ డూప్లికేట్ అని ఉంది చూడు, కిందకి రా. అని. క్లిక్ చేయి. సో నీకు ఆటోమేటిక్ గా అప్పుడు చాట్ జీపీటీ అంతా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకటి ఇక్కడ చెప్తాను, ఒకటి అక్కడ చెప్తాను. రెండు ప్యారలల్ గా కంపేర్ చేద్దాం. ఓకేనా? అని. సో ఇప్పుడు ఫస్ట్ ట్యాబ్కి వెళ్ళు. స్టార్టింగ్ అని. ఫస్ట్ ట్యాబ్ అంటే పైన ఇప్పుడు ఓపెన్ చేసింది ఫస్ట్ది. అది సెకండ్ ట్యాబ్ అంటారు. ఓకే. సో ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏంటి, ఇంకా మొత్తం స్క్రోల్ లోంచి వాడంతా క్లియర్ గా ఇచ్చాడు. ఇవన్నీ డిపెండెన్సీస్ అంటారు. డిపెండెన్స్. బేస్ బేస్ పేజ్ అని ఇచ్చాడు. ఓకే. వెయిట్ ఏంటి బేస్ పేజ్ అంటే ఏంటి?
బేస్ పేజ్ మనం ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఎవరికి చేస్తాం కదా. ఉమ్, అసలు ఇవన్నీ వద్దు. బేస్ పేజ్ అంటే యూజ్ ఏంటి అది ఒక్కటి చెప్పు చాలు. ఇప్పుడు పెన్ ఎందుకు అని అడిగితే పెన్ను రాయడానికి అని చెప్తాం కదా మనం. అవునండి. అట్లాగా బేస్ పేజ్ అంటే యూజ్ ఏంటి. అంటే ఇప్పుడు ట్యాబ్ నేను టూకి వెళ్ళు. అంతసేపు టక్ అని చెప్పాలి, ఒక్క సింగిల్ ఒక్క వన్ లైనర్ ఆన్సర్. ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, వన్ లైనర్. కోడ్ స్టార్ట్ చేయడానికి మనకి ఒక ప్రాజెక్ట్ కదా కానీ అది ప్రాజెక్ట్ నథింగ్ బట్ బేస్ పేజ్ అండి అంతే. అసలు అవన్నీ కాదు. నువ్వు పెన్ ఎలా కొంటావు అని అడగట్లే నేను. దాని యూజ్ ఏంటి వన్ లైనర్ లో చెప్పాలి. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూయర్స్ నా నాలాగే పేషెన్స్ కొంచెం తక్కువగా ఉంటారు. ఓకే, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు. అని ఓకే, నీకు అర్థమవుతుంది కదా ఇంటర్వ్యూలో ఎట్లా ఉంటుందో, రియల్ టైం ఆ, ఇంటర్వ్యూలో ఆ, ఇట్లాగే ఉంటది. ఆ బేస్ పేజ్ యూజ్ ఏంటి అంతే. వన్ వర్డ్ అంటే సో ఇప్పుడు కాపీ చేయి. బేస్ పేజ్ డాట్ జావా ఉంది కదా అక్కడ, రెండో ట్యాబ్ లోకి వెళ్ళి బేస్ పేజ్ డాట్ జావా యూజ్ ఏంటి అని అడుగు. ట్యాబ్ టూకి వెళ్ళు, ఇక్కడ పేస్ట్ చేయి. యూజ్ ఇన్ వన్ లైనర్. ఐ వాంట్ టు నో దానికి టైప్ చేయి. అట్లా కాదు. ఉమ్, ఇప్పుడు దానికి నువ్వేం చెప్పాలంటే, నువ్వు నాతో ఎట్లా మాట్లాడుతున్నావు చాట్ జీపీటీ అట్లా మాట్లాడు. వెయిట్ వెయిట్, రాయి. ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ లైన్ ఇన్ వన్ లైనర్. ఒక నిమిషం అండి. లైన్ ఎంటర్. జస్ట్ ఐ వాంట్ టు నో పర్పస్ ఆఫ్, ఇప్పుడు అది కాపీ, పర్పస్ పర్పస్ ఆఫ్ బేస్ పేజ్. బేస్ పేజ్ డాట్ ఇన్, బేస్ పేజ్ డాట్ జావా అది ఎలా అయితే ఉందో రాసి అదే నామిక్లేచర్ ఉండాలి. పేజ్ టాప్. బేస్ లో బి క్యాపిటల్ పి క్యాపిటల్ స్పేస్ లేవు, అట్లాగే ఉండాలి. అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, రియల్ టైమా అది చూడు. పి కూడా క్యాపిటల్ ఉంది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఆన్సర్ వచ్చింది. రియల్ టైమ్ లో నేను చెప్తుంది అంతా. ఓకే, అదండి. మనం కంపెనీలోకి వెళ్ళిన తర్వాత దొరకకూడదు వేటికి. అదని అది బేస్ పేజ్ కిను మధ్యలో గ్యాప్ ఉంది చూడు, ఒక స్పేస్ ఉంది కింద నువ్వు రాసిన దాంట్లో, అక్కడ అక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇంకో స్పేస్ ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. ఒక డాట్ అయితే నేను పట్టుకుంటుంది. అగర్వాల్ హాస్పిటల్కి వెళ్ళాలేమో. ఉమ్, ఓకే, వెళ్ళవసరంలా. ఓకే. ఆ, ఏముంది పైకి చదువు. అందరూ ఉన్నాం కదా. పేరెంట్ ఉమ్, క్లాస్. పేరెంట్ క్లాస్ దట్ కంటైన్స్ షేర్ ఉమ్. వెబ్ డ్రైవ్. ఆ వెబ్ డ్రైవర్, వెయిట్లు, రీయూజబుల్ ఫంక్షన్స్ అన్ని పనిచేయాలంటే అది రాయాల్సిందే. అని అర్థమైందా? హలో. అని అంటే పేరెంట్ క్లాస్ అంటే కామన్ పేరెంట్ పేజ్ క్లాస్. ఓకే అని అర్థమైందండి. బేస్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్. ఇప్పుడు పేరెంట్ క్లాస్ అండి. ఆ దాని వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు నీ దగ్గర ఒక క్యాలిక్యులేటర్ ఉంది. ఓకే, అని ఆ క్యాలిక్యులేటర్ ఉంటే నువ్వు ఎలాంటి ప్రాబ్లం నేను ఈజీగా సాల్వ్ చేసేయగలవు కదా. మళ్ళీ అని నువ్వు ప్లస్లు మైనస్లు యాడ్ చేసుకుంటూ చేయవసరం లే కదా పేపర్ మీద. అవును. నువ్వు బ్రెయిన్ యూజ్ చేయవసరం లేదు కదా. అని అవునా కదా. అవునండి. అవును. ఎంట్రీ చేయడం వరకు నువ్వు ఎంటర్ చేయాలి, తర్వాత నువ్వు చేయాల్సిన అవసరం లేదు. అని ఓకే, సో దిస్ బేస్ క్లాస్ పేజ్ ఏంటంటే అది
ఊప్స్ కాన్సెప్ట్ లో ఇన్హెరిటెన్స్. అవునండి, అవునండి. ఇప్పుడు మీ పేరెంట్స్ నాన్న బట్టే ఇంటి పేరు నీకు వచ్చిందా? అవునండి, అవును. వచ్చిందా? వాడుకుంటావు, మీ నాన్న ఇంటి పేరు వాడుకుంటావా? ఉమ్, ఉమ్, మీ నాన్న పరపతి వాడుకుంటావా ఇంటి దగ్గర? ఉమ్. నేను పలానా వాళ్ళ అబ్బాయిని అని చెప్పి మీ నాన్నగారి పేరేంటి? శ్రీను గారు. ఆ సో శ్రీని గారి అబ్బాయిని పేరు వాడుకుంటావా? ఉమ్, ఉమ్, ఓకే. ఇప్పుడు ఎక్కడన్నా బైక్ ఆపేశారనుకో, మీ నాన్నగారు కొంచెం పొలిటికల్ గా తెలుసు అనుకో, నేను శ్రీని ఉమ్. గారి అబ్బాయిని అని చెప్పేసి బయటకు వచ్చేస్తావా ఫైన్ కట్టకుండా? నాని నాని ఎలా వాడుకుంటున్నావు అవన్నీ? అది మా ఫాదర్ బట్టే. మీ ఫాదర్ కి ఆ పరపతి ఉంది కాబట్టి అన్ని వాడుకుంటున్నావు. నాని. నువ్వు కాలేజీలో జాయిన్ అయ్యి మీ ఫీజులు అన్ని మీ నాన్నగారే కట్టారు. ఎందుకు కట్టారు? ఉమ్, ఉమ్. వాళ్ళ అదే ఆ అబ్బాయినని చెప్పి. ఆ నువ్వు వాళ్ళ అబ్బాయి కాబట్టి నీకు అన్ని కట్టారు. ఉమ్, నువ్వు మీ నాన్న కాబట్టి నువ్వు అన్ని యూజ్ చేసుకున్నావు. ఉమ్. ఓకే. అట్లాగే దిస్ బేస్ క్లాస్ దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 ఎకరాల పొలం ఉంది. నాని దాని మీద నీకు హక్కు ఉంటదిగా, నాని మీ ఉంటుంది. నాన్నకి ఉంటే. ఉమ్, అలాగే ఈ బేస్ క్లాస్ జావాలో వెబ్ డ్రైవర్, వెయిట్లు, రీయూజబుల్ ఫంక్షన్స్ అన్ని ఈ బేస్ క్లాస్ జావాలో రాసి పెట్టుకున్నారు ఆల్రెడీ సెలీనియం వాళ్ళు. నాని దానికోసం నువ్వు స్పెషల్ గా మళ్ళీ ఏ రాయవరలా. అర్థమైందా? నాని ఇవన్నీ ఫంక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి, అక్కడి నుంచి వాడుకుంటావు నువ్వు. అదే. మీ ఇంటి దగ్గర 3 బైకులు ఉన్నాయి. ఒక బైక్ హైదరాబాద్ తెచ్చుకోవాలంటే తెచ్చుకుంటావు కదా. నాని అంతే ఇది కూడా. ఆల్రెడీ అక్కడ ఉన్నాయి తెచ్చుకుని వాడుకుంటావు. అర్థమైందండి. నువ్వు అదే. సపరేట్ గా కోడ్ రాయకుండా ఆల్రెడీ వాడు కోడ్ రాసి ఇచ్చాడు. నువ్వు జస్ట్ పేరు వాడుకుంటే అది వచ్చేస్తుంది నీకు. నాని ఓకే అండి. అర్థమైందా? అర్థమైందండి. సాయిరామ్, శ్రీరామ్, నీకు కూడా అర్థమైందా? సార్ ఇప్పుడు అది బేస్ పేజ్ డాట్ జావా అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా అది ఇంక్లూడ్ అయిపోద్దా? అది అయిపోతుంది. అది సెలీనియం లో పార్ట్. అది సెలీనియం వాడు ఆల్రెడీ రాసి పెట్టుకున్నాడు బేస్ క్లాస్. ఓకే, ఓకే. ఆ ఒకసారి పైకి వెళ్ళు. ఒకవేళ లేదనుకో, నువ్వు దాంట్లో రాసుకోవచ్చు. ఇప్పుడు పైకి వెళ్ళు. ట్యాబ్ వనకరా, సారీ ట్యాబ్ వనకరా. పైన ట్యాబ్ అంటే పైకి రావడం. ఇక్కడ బేస్ క్లాస్ లో అక్కడ వెబ్ డ్రైవర్ పెట్టుకున్నాడు చూసావా? వెబ్ డ్రైవర్ అని. ఏమేం కావాలో అన్ని పెట్టుకున్నాడు. ఇంపోర్ట్స్. అర్థమైందా? అర్థమైందండి. స్క్రోల్ డౌన్ చేయి. వెబ్ డ్రైవర్ పెట్టుకున్నాడు, వెబ్ డ్రైవర్ వెయిట్ పెట్టాడు. తర్వాత వెబ్ డ్రైవర్ ని ఇన్వోక్ చేసుకుని పెట్టుకున్నాడు. నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేయి. ఇప్పుడు నీకు అక్కడ బేస్ డాట్ అని వాడితే ఆ పైన అన్ని వాడేసుకోవచ్చు నువ్వు. అర్థమైందా? అంటే ఇంకా ఇవి మెన్షన్ చేయట్లేదని అయితే కిందవి అవి మెన్షన్ చెయ్యకపోయినా మీరు అసలు ఆటోమేటిక్. ఒక్క నిమిషం. సరే నువ్వు ఒక పని చేయి. అది 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 గుర్తుంచుకో, తర్వాత మాట్లాడదాం. ఓకే, కిందకి రా. కిందకి రా చెప్తాను. ఇంకా కిందకి రా. ఇక్కడ ఏముంది? ఒక్క నిమిషం. పబ్లిక్ క్లాస్ లాగిన్ పేజ్ ఎక్స్టెండ్స్ టెన్స్. బేస్ పేజ్. ఆ ఫస్ట్ లైన్ కాపీ చేయి. ట్యాబ్ 2 లోకి రా. ఎక్స్ప్లెయిన్ మీ దిస్ అని పెట్టు. ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ బిలాంగ్స్ టు దిస్ అని పెట్టు. స్పేస్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ఎండింగ్ కాన్సెప్ట్ తప్పు. ఆఫ్. ఆ సరే కొట్టు, దానికి అర్థమవుతుందిలే. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్. స్లోగా కిందకి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్ గా చదివి. ఏమంటుంది? లాగిన్ పేజ్ ఈజ్ ఏ. క్లాస్ దట్ ఇన్ ఇన్హెరిటీస్ ఎక్స్టెండ్స్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ద బేస్ పేజ్. అంటే లాగిన్ పేజ్ అనేది నువ్వు అనుకో, మీ నాన్న దగ్గర నుంచి ఏమైతే ఉన్నాయో మొత్తం నువ్వు తీసుకోవచ్చు. నాని అర్థమైందా? దక్క కాన్సెప్ట్ దేనికి సంబంధించింది? కిందకి రా. కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. వన్ ఓప్స్ లైన్. కాన్సెప్ట్.
మనకి వన్ లైనర్ అని ఇందాక ఫస్ట్ అడిగాం కదా. సో అని అందుకే అన్ని వన్ లైనర్ లో చెప్తుంది ఇది. సో అదే ఇన్హెరిటెన్స్ ఏంటంటే లూప్స్ కాన్సెప్ట్. గుడ్స్ ఓకే, కాన్సెప్ట్. లాగిన్ పేజెస్ కెన్ రీయూజ్ ద డ్రైవర్, వెయిట్ అండ్ అండ్ మెథడ్స్ మెథడ్స్ డిఫైన్డ్ ఇన్ ద అండ్ బేస్ పేజ్. బేస్ పేజ్ వితౌట్ రైటింగ్ దమ్ అగైన్. అర్థమైందా? అని ఇప్పుడు నీకు అర్జెంటుగా డబ్బులు కావాలి, నువ్వు వెళ్ళి మీ నాన్న దగ్గర తీసుకోవచ్చు కదా. ఉమ్, పర్పస్ చెప్తే ఇస్తారు. మన అని మనుషులు కాబట్టి పర్పస్ అడుగుతాం. బట్ దీనికి పర్పస్ అవసరం లేదు మిషన్ కి. అదే. ఓకే, శ్రీరామ్ అర్థమవుతుంది కదా కాన్సెప్ట్ నేనేం చెప్తున్నాను? ఎస్ 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 సార్, అర్థమవుతుంది సార్. ఓకే, స్క్రోల్ డౌన్ చేయి. What do you want? ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ మళ్ళీ మనం కోడ్ రాసే కంటే ఆల్రెడీ ఉన్న కోడ్ నే వాడేసుకుంటాం. ఆ, అది చెప్తుంది. ఇప్పుడు ఫస్ట్ ట్యాబ్కి వెళ్ళి ఇప్పుడు ఇంటర్వ్యూలో గివ్ మీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటర్ఫేస్ అంటే ఇది చెప్పాలి మీరు. అర్థమైందా? ఓకేనా. ఈ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ కాదు, ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అని ఇన్హెరిటెన్స్. ఇంటర్ఫేస్ కి ఇంకొకటి వస్తుంది, ఇంప్లిమెంట్స్ అని వస్తుంది, అది నేను చెప్తాను. ఓకే. ఉమ్. అది కూడా ప్రోగ్రామ్ లోనే చూపిస్తాను నేను. ఓకే, అర్థమైందా? ఇన్హెరిటెన్స్ ఎక్కడ వాడారంటే మీరు ఇది ఎగ్జాంపుల్ చెప్పాలి. బేస్ పేజ్ దగ్గర. బేస్ పేజ్ ఒకటి రాసుకుంటాము. బేస్ పేజ్ అనేది పేరెంట్ క్లాస్. తర్వాత నేను లాగిన్ పేజ్ రాశాను. ఆ లాగిన్ పేజ్ లో బేస్ పేజ్ లో ఉన్న ప్రాపర్టీస్ ని నేను రీయూజ్ చేసుకున్నాను. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి చెప్పాలి. ఓకే అప్పుడు సార్. ఒక్క క్వశ్చన్ అడగడు, నెక్స్ట్ రాంగ్ క్వశ్చన్స్ మిమ్మల్ని. ఇన్హెరిటెన్స్ బేసిక్. ఓకే. అని అర్థమైందా? ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆ, ఇప్పుడు నేను చెప్పను. ఓకే, టెస్ట్ కేసెస్ లోకి వెళ్ళి మళ్ళీ ట్యాబ్ ట్యాబ్ టూ ట్యాబ్ సెకండ్. టూకి వెళ్ళి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పు. గివ్ మీ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పు ఇన్ రియల్ టైం. జావా. జావాలోనే ఉన్నాం కాబట్టి పర్లేదులే, చేస్తుంది. సో టు అవాయిడ్ డూప్లికేట్ కోడ్. డూప్లికేట్ కోడ్. అర్థమైందా? ఆల్రెడీ అక్కడ ఉంది, ఉన్నదాన్ని వాడుకుంటున్నాం అంతే, సింపుల్. అని శ్రీరామ్ ఓకే కదా, నీకు అర్థమవుతుందా? ఎస్ సార్, అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. నాకు అయితే ఒక వేరే ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పు దీనికి. వేరే ఎగ్జాంపుల్. ఉమ్, వేరే ఎగ్జాంపుల్ అంటే సార్, ఇప్పుడు ఏదన్నా మనం ప్రాజెక్ట్ ఏదన్నా తీసుకునే లెక్క అయితే దానికి బేస్ పేజ్ బేస్ పేజ్ ఒకటి అప్లై చేసుకుంటే మనం అలా పద్దాక. కాదు. ఆ, అలా కాదు, రియల్ టైం ఎగ్జాంపుల్. రియల్ టైం అంటే నువ్వు బయట చూసేది. ఓకే. బ్యాంక్ ఉంది కదా, బ్యాంక్ కి ఏముంటది? బ్యాంక్ అనేది బేస్ పేజ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. బ్యాంక్ లో ఏముంటాయి ఆప్షన్స్? బ్యాంక్ యూజ్ ఏంటి? టు సేవ్ మనీ అండ్ ఉమ్, ఓకే. టు సేవ్ మనీ అండ్ మెయిన్ కాన్సెప్ట్ మనీయే సార్ బ్యాంక్ అంటే. అండ్ ఓకే. నెక్స్ట్ లోన్స్ ఆర్ వస్తాయి. లోన్స్ వస్తాయి కదా. అంటే ఉమ్, బ్యాంకుల్లోకి వెళ్తే జనరల్ గా ఏముంటాయి? లోన్లు ఉంటాయి, క్రెడిట్ కార్డులు ఉంటాయి, డెబిట్ ఆ, కార్డులు ఉంటాయి, చెక్ ఎస్ బుక్లు ఉంటాయి. అవునా? ఎస్ అవును సార్. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే బేసికల్ గా వాటికి క్రెడిట్ కార్డ్ కి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్ చేస్తావు. ఎస్ సార్. తెలుసు, ఇవన్నీ తెలుసు కదా మీకు, బేసిక్ ఎగ్జాంపుల్. అవునవును. పర్సనల్ లోన్ కి ఒకటి ఉంటది, హోమ్ లోన్ కి ఒకటి ఉంటది. ఉమ్, అట్లాగా క్లాసులు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఒక క్లాస్ లో క్రియేట్ చేస్తాం. ఓకే, ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. హలో, ఎస్ సార్. నువ్వు ఫస్ట్ బేస్ క్లాస్ లో ఏం చేస్తావు అంటే బేస్ క్లాస్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఒక ఫీల్డ్,
ఒక కొన్ని రాసుకుంటాం మెథడ్స్. ఓకే. హలో, ఇన్- వినిపిస్తుందా నాకు ప్రాపర్? ఎస్ వినిపిస్తుందండి, సార్. వినిపిస్తుంది. లేదు లేదు, వినిపిస్తుంది సార్ మొత్తం. సో బేస్ క్లాస్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టేసుకుని ఉంచుకుంటావు. ఓకే. ఓకే. తర్వాత అవన్నీ ఒక చోటన సేవ్ చేసుకుంటావు. ఓకే. డీటెయిల్స్ మొత్తాన్ని కాపీ చేసుకుంటావు ఒక చోటన. ఓకే. ఎస్. నువ్వు ఎప్పుడైతే పర్సనల్ లోనికి ప్రోగ్రామ్ రాయమన్నారు అనుకో ఎవరన్నా. ఓకే. ఓకే. సో నువ్వు అప్పుడు ఏం చేస్తావంటే సేమ్ ఇక్కడ ఒక్కసారి టెస్ట్ కేసెస్ లోకి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ సెకండ్ సెకండ్ ట్యాబ్ అని సెకండ్ ఫస్ట్. సెకండ్ ఇది. ఇక్కడ సారీ ఉందండి. సారీ, ఫస్ట్ ఇది ఫస్ట్. కోడ్ అక్కడ ఉందిగా. పబ్లిక్ క్లాస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్టెండ్స్ బ్యాంక్. ఆ లైన్ అర్థమవుతుందా? అది మన పబ్లిక్ క్లాస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పబ్లిక్ ఎక్స్టెండ్ క్లాస్ బ్యాంక్. ఎక్స్టెండ్స్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్. బ్యాంక్. పబ్లిక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెబ్ డ్రైవర్. ఓకే. ఆ రేట్ ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఫైండ్ బై అని చెప్పి ఐడి ఈజ్ ఈక్వల్ టు అది. ఇవన్నీ ఎక్స్పాతులు పెడతావు నువ్వు ఇక్కడ. ఎక్కడ బ్యాంకు నువ్వు ఒక పేజ్ ఓపెన్ చేయి. న్యూ ట్యాబ్ కంట్రోల్ టీ. కంట్రోల్ టీ. కంట్రోల్ టీ రావట్లేదా, వస్తుందా? ఓకే, కంట్రోల్ టీ ఓపెన్ చేసి హెచ్డిఎఫ్సి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని పర్సనల్ లోన్ కింద ఆల్రెడీ వచ్చింది కదా. కిందకి రా, పేజ్ వెబ్సైట్ ఓపెన్ చేయి. హెచ్డిఎఫ్సి కిందకి బ్యాంక్. కిందకి రా. ఈ పేజ్ ఓపెన్ చేయి ఏదో ఒక పేజీ. ఓకే, అది క్లోజ్ చేయి. ఒక్క నిమిషం. సో అలా రాసి ఇప్పుడు నువ్వు శాలరీడ్ కదా, ఫర్ ఎగ్జాంపుల్. అది నువ్వు సెలెక్ట్ చేయాలంటే ఎట్లా చేస్తావు? ఎక్స్పాత్ ఇన్స్పెక్ట్. చెయ్యి. ఉమ్, ఏముంది అక్కడ? ఎక్స్పర్ట్ ఫైండ్ అవుట్ చేయాలని. చెయ్యి. బట్ ట్రాక్ చేయడం. అయింది ఐడెంటిఫై. 6 వచ్చిందండి. క్లాస్ టెస్ట్. అయినట్టుందిగా. 1/6 వచ్చినాయి అంటే వచ్చింది ఇక్కడ 1/6 వచ్చినాయి. ఉమ్, డిక్లేర్ రాలేదు. ఉమ్, హాఫ్ 1 పెట్టినా 1/6 అని చూపిస్తుంది. ఓకే. ఉమ్, సరే. అది తర్వాత నువ్వు ఫైండ్ అవుట్ చేద్ది కానీ అది కాపీ చేస్తావు కదా. కాపీకి కంట్రోల్ సి. ఎక్కువ కీబోర్డ్ వాడదాకే ట్రై చేయండి టైప్ చేయడానికి కాకుండా. కీబోర్డ్. ఫస్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి ఇప్పుడు సేమ్ ఇట్లాగా ఫైండ్ బై ఐడి అని చెప్పేసి ఇక్కడ ఎక్స్పాత్ ప్లేస్ లో అది ఇస్తావు.
ఇప్పుడు ఆ, ఇచ్చిన అంటే ఇదండి. ఏమవుతుంది, రియల్ టైమ్ లో ఆ పేజ్ ఓపెన్ చేసి అక్కడ నువ్వు క్లిక్ చేస్తున్నట్టు. ఆ, అర్థమవుతుందా? ఆ, ఆటోమేషన్ ఏంటి, నువ్వు మాన్యువల్ గా చేసేది కోడ్ ద్వారా చేయాలి అంతే. ఆ. అర్థమవుతుందా ఇద్దరికి? నాకు అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే డూ ఫ్రెండ్ నాకు ఒక పాయింట్ అని నాకు ఉమ్, అంటే మన సెలీనియం యూస్ చేసి మనం ఆటోమేట్ చేస్తున్నాం. ఉమ్. ఓకే. అంటే నా డౌట్ ఏంటంటే మాన్యువల్ గా చేసినప్పుడు దాంట్లో ఎక్స్ట్రా అయినా మన సెలీనియం యూస్ చేసిన టూల్స్ అయినా వాడతారా లేకపోతే ఏంటి అట్లా అని. మాన్యువల్ చెప్పేది విను. ఇప్పుడు ఆటోమేషన్ ఎందుకు చేస్తావు తెలుసా? కొంచెం ఈజీగా మనకి అంటే యాక్యురేట్ అవుట్పుట్ నువ్వు వస్తుంది ఇంకా. కాదు, నువ్వు కరెక్ట్ పాయింట్ చెప్పట్లా. నువ్వు చెప్తున్నావు కానీ పాయింట్ మీద లేవు. ఆ, అర్థమైందా? ఆ, ఆటోమేషన్ ఎందుకు చేస్తామంటే శానిటీ రిగ్రెషన్ ఐడియా ఉందా నీకు? చెప్పిందా మేడం? శానిటరీ రిగ్రెషన్ అని. రిగ్రెషన్ ఎందుకు, రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి? రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఒకసారి బగ్ ఏమన్నా. కాదు, నువ్వు చెప్పాల్సిన పాయింట్ చెప్పట్లేదబ్బా. బగ్ గురించి కాదు అసలు. ఓ, ఎలిమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, అది ఎలిమెంట్స్ అన్ని కరెక్ట్ కాదు గా ఉన్నాయి ఫైండ్ చేస్తాం కాదు కదా. కాదు. టెస్ట్ చేస్తాం ప్రతి ఈచ్ ఓపెన్ చేయి, ఎలిమెంట్. చాట్ జీపీటీ చేయి, ఓపెన్ చేయి. ఎక్స్ప్లెయిన్ మీ. సరే ఏదో ఒకటి రాయ్. వాట్ ఈస్ రిగ్రెషన్ టెస్టింగ్? నువ్వు పేపర్ మీద రాయట్లేదు బ్రో, నాకు అర్థమైపోయింది. స్పెల్లింగ్ చాలా తప్పులు రాస్తున్నావు. పేపర్ మీద సరే కానీ డీటెయిల్డ్ గా అడగాలి బ్రో, జస్ట్ అట్లా కొట్టేస్తే అది ఏదో ఇస్తుంది, నీకు అర్థం కాదు. ఎందుకు ఇంత సోది మనకి యాక్చువల్ చెప్పాలంటే? వన్ లైనర్ ఇన్ సింపుల్ వర్డ్స్ అంటే నీకు ఈజీగా వచ్చేస్తుంది. ఒక్క నిమిషం అలా ఉంది ఉంది, పాయింట్ ఉంది ఇక్కడ. ఫస్ట్ లైన్ లో చూడు, చదువు, ఫస్ట్ లైన్ చదువు చాలు, ఫస్ట్ పేరా. రిగ్రెషన్ టెస్టింగ్ Regression టైప్ testing ఆఫ్ is a type సాఫ్ట్వేర్. of the testing done to ensure that existing functionality still works currently after changes made in the application. అర్థమైందా? నువ్వు ఒక కొత్త కోడ్ రాసావు. నువ్వు నువ్వు కాదు, డెవలపర్స్ కొత్త కోడ్ రాశారు. అదండి. ఆ కొత్త కోడ్ రాసి చేంజెస్ పుష్ చేశాక ఆల్రెడీ చేసిన ఫంక్షనాలిటీ పనిచేస్తుందా లేదా చెక్ చేయడానే రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. నువ్వు కొత్త కోడ్ని టెస్ట్ చేయట్లా, ఆల్రెడీ ఉన్న కోడ్ని టెస్ట్ చేస్తున్నావు. ఎలిమెంట్ అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. ఎలిమెంట్ ఎక్కడ ఉంది? ఎలిమెంట్ అనే ఎందుకు వాడు వాడు ఆ, లేదు అంటే కోడ్ లో ప్రతి దాంట్లో మనం ఆ, ప్రతి ఈచ్ లైన్ మనం ఎలిమెంట్స్ అనేది తీసుకుంటాం కదా నేను అది అనుకుని అసలు నేను. ఎలిమెంట్స్ గురించి కాదు. ఆ, రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఇట్లా వన్ లైన్ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ టెస్టింగ్ అనేది గుర్తుంచుకోవాలి. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ, దట్స్ ఇట్. ఆ, నువ్వు అట్లా సింపుల్ గా గుర్తుంచుకుంటే నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు అక్కడ. ఎలిమెంట్స్ అనగానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాడు వాడు. నాలుగైదు క్వశ్చన్లు అడిగేసి డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ అంటాడు ఇంటర్వ్యూలో. ఆ, ఆన్ పాయింట్ ఉండాలి. అని. నువ్వు నాకు తెలిసి పేపర్ మీద రాయట్లా, ల్యాప్టాప్ లో సెర్చ్ చేస్తున్నారు, అయిపోయింది అంతే. నువ్వు పేపర్ మీద ఎప్పుడైతే నువ్వు రాస్తూ మొదలు పెడతావో చేతికి బ్రెయిన్ కి కనెక్షన్ ఉంటుంది. అని. అర్థమైందా? చేతితో నువ్వు ఎప్పుడైతే రాస్తా ఉంటావో అప్పుడు బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్తుంది, స్పెల్లింగ్స్ ఇవన్నీ. ఇప్పుడు అని. టైప్ చేసిన స్పెల్లింగ్ మిస్టేక్లు రియల్ టైమ్ లో వెళ్ళి టైప్ చేస్తే పీపుల్ డోంట్ కేర్ అబౌట్ యూ. అని. నా క్లాస్ కదా కావాల్సింది. స్పెల్లింగ్ నేను గూగుల్లో చూసుకుంటానంటే ఈ బేసిక్స్ అన్నా రావాలి మనకి.
అర్థమైందండి. మళ్ళీ స్పెల్లింగ్స్ ఇంపార్టెంట్ కదండి, మెయిన్. ఎందుకంటే బేసిక్స్ ఇవి. నువ్వేదో కొత్తది, ఏదో సొఫిస్టికేటెడ్ ఇట్లాంటి వాటికి స్పెల్లింగ్లు తప్పు కొట్టినా పెద్ద ప్రాబ్లం లేదు. రిగ్రెషన్ టెస్టింగ్లు, శానిటీ టెస్టింగ్లు ఆ పైన కొన్ని చూసుకో నువ్వే తర్వాత వెళ్ళి. ఉమ్, అసలు ఆ నోవేర్ దగ్గరలో కూడా స్పెల్లింగ్ కరెక్ట్ గా లేదు. అవునండి. ఉమ్, ఓకే. సో అది ఎందుకంటే ఇప్పుడు తప్పులు చెప్పాలి నేను, అంతే, అవునండి. అది నా పని, అందుకే చెప్తున్నా. అంతేనే, అందుకే మాకు అంటే మా మైనస్ చెప్పాలి కదా నేను ఇప్పుడు. మైనస్ చెప్పినప్పుడే దాన్ని మళ్ళీ ప్లస్ చేసుకోవాలి, తెలుస్తుంది ఉమ్, మాకు కూడా. అది నువ్వు పేపర్ మీద రాయి. పేపర్ మీద అవునండి. రాస్తే వస్తాయి. పేపర్ మీద ఒక్కసారి కాదు, అవసరమైతే 10 సార్లు రాయాలి వచ్చేంత అవునండి. వరకు. ఓకే. స్కూల్ పిల్లోళ్ళకి పలక మీద ఎట్లా దిద్దిస్తారో అట్లా రాయి. అవునండి. నీకు ఎవరు టీచర్ లేరు, నువ్వే కూర్చో. నేను స్పెల్లింగ్ తప్పు రాస్తున్నానా వెళ్ళి రాయి అవునండి. అని నేనే నేర్చుకుంటా. రిసీవ్డ్ అనే దానికి చాలా సార్లు తప్పు కొడతాను నేను స్పెల్లింగ్. అవునండి. ఆ, ఇప్పుడు మీకు కూడా అనిపిస్తుంది రిసీవ్డ్ లో అయ్యి అక్కడ పెట్టాలని. అట్లా ఉంటది. ఓకే. మనం అయి చిన్న చిన్న ఇగ్నోర్ చేస్తాం, గూగుల్ చూపిస్తుంది కదా అని. కానీ అట్లాంటివి ఏంటంటే టెస్టింగ్ లో ఈ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సెలీనియం ఒకటి, రిగ్రెషన్ ఒకటి, శానిటీ టెస్టింగ్ ఒకటి. ఓకే. ఎక్స్పాత్ ఐడెంటిఫై, ఇవన్నీ బేసిక్స్, చాలా అవసరం. ఓకే. ఇప్పుడు నీకు అవునండి. అర్థమైందా? అర్థమైందండి. ఎగ్జాక్ట్ ఫంక్షనాలిటీ. ఆ, సో అది ఇంక వదిలేసాయి. ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ. ఫంక్షనాలిటీ. నీకు స్పెల్లింగ్ నోట్ జరగలేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కి కాపీ చేయి, క్రోమ్ ఓపెన్ చేయి. ఇవన్నీ అమ్మా. అది కాపీ చేయి చెప్తా. క్రోమ్ ఓపెన్ చేయి, న్యూ ట్యాబ్, పేస్ట్ చేయి. హౌ టు ప్రొనౌన్స్, హౌ టు స్పేస్, హౌ టు. ప్రొనౌన్స్ అని. అది ఇస్తలే ఇన్ ఇంగ్లీష్. కింద కింద ఉంది ఆల్రెడీ, సెర్చ్ చూడు. ఉమ్. అది చెప్పిద్ది విను, దాంతో పాటు ప్రాక్టీస్ చేయి. లిసన్. అది మొత్తం చెప్తుంది, జస్ట్ ఆ, ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ అన్న బోర్డు మాత్రం అదే విను. అదే. దాంతో పాటు ప్రాక్టీస్ చేయి. అది చెప్తుంది, దాంతో పాటు నువ్వు కూడా చెప్పు. అని. అర్థమైందా? స్పెల్లింగ్ అర్థమైంది. ఏమైనా రాకపోతే అది చెప్తుంది. అని. ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ, ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ అని చెప్పి 10 సార్లు అనుకో నువ్వు మనసులో. అని. ఎందుకంటే ఇప్పుడు తర్వాత మీరు చిన్న చిన్న డెమోలు ఇవ్వాలి కంపెనీలోకి వెళ్ళి. అని. అవే మనం ఎలా వస్తే అలా పలికేసాం అనుకో, మళ్ళీ అంటే స్లోగా వాల్యూ అనేది పడిపోతుంది. ఆ, స్లోగా ఉంటది అనమాట ఫాల్ అనేది. అదే. నువ్వు అక్కడ ఎక్కువ రోజులు చేయలేవు. అప్పుడు 3 4 నెలల్లో ఎందుకురా బాబు ఇక్కడ నాకు వాల్యూ ఇవ్వట్లేదు, బయటకు వచ్చేద్దాం అన్న ఫీలింగ్ లోకి వస్తావు. అని. ఓకే. మళ్ళీ చాట్ జీపీటీకి రా. ఓకేనా? ఇప్పుడు నీకు అర్థమైందా? అర్థమైందండి. ఇలాగా నీకు ఊప్స్ లో ఏదైతే కాన్సెప్ట్ కావాలో, ఓకే, ఆ కాన్సెప్ట్స్ అన్ని సెలీనియం ఆటోమేషన్ లో ఎక్కడెక్కడ వాడుతున్నాం అనేది చాట్ జీపీటీని అడిగి తీసుకో. అర్థమైందా? అని. ఇప్పుడు ఈ కోడ్ అంతా నీకు తెలుసు కదా, మీరు ఆల్రెడీ రాశారు కదా ఇద్దరు. అని. రాశారు కదా. రాసామండి. సేమ్ అట్లాగా. అంటే ఇప్పుడు మీకు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటదంటే, రేపు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత సేమ్ ఇట్లాగా ఉంటుంది కోడ్, కొంచెం చిన్న చిన్న చేంజెస్ తో ఉమ్, మీరు ఈజీగా అడాప్ట్ చేసేసుకుంటారు. కొత్త ఉమ్, దానికి ఏదో వెళ్తున్న ఫీలింగ్ లోకి వెళ్ళరు. అర్థమైందా? అని. అప్పుడు మీకు ఓకే ఇదంతా తెలిసినట్టే ఉంది, కొంచెం ఎఫర్ట్ పెడితే అయిపోతుంది అని చెప్పేసి మీరు బాగా ఇంటరాక్ట్ అవుతారు టీమ్ తో. అట్లా కాకుండా ఇప్పుడు జస్ట్ మనం ఏదో జాబ్ కొట్టేయడానికి కావాల్సిన స్కిల్స్ నేర్చుకుని లోపలికి వెళ్ళిపోతే జాబ్ వస్తుంది, కానీ ఉండదు జాబ్. ఓకే. అంటే స్టెబిలిటీ ఉండాలంటే ఇంకా ఇవన్నీ
చదవాల్సిందే. ఆ, వేరేది ఏం లేదు. బ్రెయిన్ బాగా ఇప్పుడు మీకు అది స్ట్రాంగ్. స్పెల్లింగ్ మీకు కరెక్ట్ గా అనిపించట్లేదు అనిపిస్తే హౌ టు ప్రొనౌన్స్ అని చేయడం, అదే. చేయడం అంతే. ఇక వేరే ఆప్షన్స్ ఏం లేవు, సెకండరీ ఆప్షన్స్ అదే. నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే నువ్వు ఎంత ఇంటర్వ్యూలు ఎంత తోపుగా పర్ఫామ్ చేసినా సరిగ్గా చెప్పలేదు అనుకో ప్రొనౌన్సియేషన్, ఉమ్, అక్కడే పోయిద్ది మైనస్ కదా. అయిపోతుంది. అవును, మీరు ఆ, చెప్పినట్టు. నవ్వుకుంటారు మ్యూట్ లో ఉండి. ఉమ్, అర్థమైందా? అని. ఆ శ్రీరామ్ ఓకేనా, క్లియరేనా నీకు? ఆ, అర్థమవుతుంది సార్. అంటే ఇప్పుడు రెగ్యులేషన్ టెస్టింగ్లో ఓల్డ్ది టెస్ట్ చేస్తాం కదా, అప్పుడు చేంజ్ ఓల్డ్ది చేసిన న్యూ కాదు, వెయిట్ వెయిట్ వెయిట్. ఓల్డ్ కాదు, ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ. చేంజ్ చేసిన తర్వాత చెక్ చేసిద్దా, చేంజ్ చేయక ముందు చెక్ చేసిద్దా? చేంజ్ చే ఇప్పుడు ఇప్పుడు సింపుల్ గా ఏం చేస్తామంటే, ఎట్లా చెప్పాలి సింపుల్ గా అర్థం కావాలంటే, ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు సరే మనం హాస్పిటల్కి వెళ్తాం, ఓకే. అవును. ఆ, హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ రిపోర్ట్స్ ఇస్తాం, yes. వస్తాయి. వచ్చిన వాటిని వేటితో కంపేర్ చేస్తారు? అంతకు ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందని ఇప్పుడు చెక్ ఎట్లా చేస్తారు. ఉందా, ఎస్ ఎస్, ఓకే. అంతకు ముందు చెక్ చేస్తాం అనమాట. ఓకే. అంతకు ముందు ఇప్పుడున్న చెక్ దాంతోనూ చేయడానికి, చేంజ్ చేయక ముందుది ఉన్నదాంతో ఇప్పుడు. కాదు, ఉన్నదాంతో కాదు. ఉమ్, ఇక్కడ ఏంటంటే అంతకు ముందు చెక్ చేస్తాం ఫస్ట్. ఓకే. ఉన్నది ఉన్నది చెక్ చేసేదాన్ని టెస్టింగ్ అంటారు. ఆ, ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని కూడా చెక్ చేసి, అంటే ఇప్పుడు అవి తగ్గినాయో పెరిగినాయో చూడాలి కదా. ఆ, అంటే ఓకే. కంపేర్ చేసి చెక్ చేస్తాను. ఆ, కంపేర్ చేసి. అదే ఓకే. ఇప్పుడు ఓల్డ్ వాల్యూస్ అనేది నీ దగ్గర ఉంటాయి కదా. ఆ, ఎలాగో నీకు ఓల్డ్ వాల్యూస్ తెలుసు, రిపోర్ట్ ఎస్. ఒకటి ఉంది. ఇప్పుడు తర్వాత టెస్ట్, ఇప్పుడు కొంచెం మెడికేషన్ వాడి టెస్ట్ చేసిన తర్వాత ఎట్లా ఉన్నది కూడా చూస్తాం. ఓకే. అట్లాగా ఓల్డ్ వాల్యూస్ చెక్ చేసేదాన్నే రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. ఓకే, అర్థమైంది. ఓకే. ఇప్పుడు బుక్ మై షో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మై షో యాప్ తెలుసుగా మీకు బానే. ఎస్. బుక్ మై షోలో ఏదో కొత్త ఫీచర్ ఒకటి పెట్టాడు అది. ఓకే. లెట్స్ అజ్యూమ్, ఇప్పుడు 10 టికెట్లు బుక్ చేసిన వాళ్ళకి ఇయర్ ఒక టికెట్ ఫ్రీ ఇచ్చారు, కొత్త ఆప్షన్. ఓకేనా? ఓకే. నువ్వు అది కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు. చేసినప్పుడు ఆ కొత్త కోడ్ ఇప్పుడు జనవరి 1వ తారీఖున పోస్ట్ చేస్తున్నారు ఆ కోడ్ ని. ఓకే. ఓకే, 10 టికెట్లు బుక్ చేసినోడికి ఒక టికెట్ ఫ్రీ ఓకే. కాన్సెప్ట్. ఓకే. ఎస్. ఇప్పుడు జనవరి 1వ తారీఖున ఆడి కోడ్ పోస్ట్ చేస్తే నువ్వేం చేయాలంటే, ఆ యాప్ తయారు చేసినప్పటి నుంచి, ఓకే, డిసెంబర్ 31 వరకు, డిసెంబర్ 31 2025 వరకు ఉన్న ఫంక్షనాలిటీ మొత్తాన్ని టెస్ట్ చేయాలి. ఓకే. అప్పుడు నీకు ఎన్ని రోజులు పట్టిద్ది? మరి చెప్పు, పర్లేదు రఫ్ గా. ఓ 15 రోజులు పట్టిద్ది అనుకో. ఒక్కడైతే 15 రోజులు పట్టిద్ది, ఇద్దరైతే 7.5 రోజులు పట్టిద్ది, ముగ్గురైతే సుమారుగా 5 రోజులు పట్టిద్ది, నలుగురైతే అట్లా. ఓకే. అదే నువ్వు ఆటోమేషన్ చేసి ఏదైతే కంప్లీట్ అయిందో దాన్ని కొంచెం రాసుకుని పెట్టుకున్నావు అనుకో ఇలాగా, ఫ్యూ మినిట్స్లో అయిపోద్ది, సెకండ్స్. 5-10 మినిట్స్ లో మొత్తం అన్ని రోజులది అంతా చేసేసి రిపోర్ట్ ఇచ్చేద్దా నీకు. ఓకే. ఎక్కడెక్కడ ఎర్రర్ ఉన్నాయి ఓన్లీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మాన్యువల్ గా కొంచెం టెస్ట్ చేసి బగ్ క్రియేట్ చేసి డెవలపర్ ఇస్తూ అక్కడ ఫిక్స్ చేస్తాడు. ఓకే. నీకు ఇక్కడ ఎన్ని రోజుల శ్రమ తగ్గిద్ది నీకు? అర్థమైందా? చాలా టైమ్స్, అవునవును. ఆ, అది అది చెప్పాలి. ఆటోమేషన్ టెస్టింగ్ ఎందుకు అని అడుగుతారు ఇంటర్వ్యూలో అసలు. ఓకే. నేనైతే అడుగుతా ఫస్ట్, సరే ఆటోమేషన్ టెస్టింగ్ ఎందుకో చెప్పు, ఒక ఎగ్జాంపుల్ చెప్పు, ఆ టెస్టింగ్ కాన్సెప్ట్ లో ఆటోమేషన్ టెస్టింగ్ ఎక్కడ వస్తుందో చెప్పు అంట.
రియల్ టైం అయితే చెప్తాడు. అంతే కదా. నేను నీకు ఎలా సేమ్ టైం ఇప్పుడు నీకు ఎట్లా వర్కింగ్. చెప్పాను. టెస్టింగ్ లో అవునవును. రిగ్రెషన్ టెస్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. అది ఉమ్, ఎందుకంటే ఒక కొత్త చేంజ్ అనేది నువ్వు పుష్ చేసేటప్పుడు కోడ్ అని ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇచ్చా కదా బుక్ మై షో, ఓకే. అట్లాంటి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఆ ఉమ్, కొత్త చేంజ్ ఆ అప్లికేషన్ లోకి వెళ్ళినప్పుడు ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ ఎట్లా ఉందో చెక్ చేయడానికి చాలా టైం పట్టింది. ఓకే. ఓకే. అంత టైం మనం స్పెండ్ చేసే కంటే ఆటోమేషన్ టెస్టింగ్ చేసి కోడ్ రాసి పెట్టుకుంటే మనకి ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 5 to 10 minutes లో ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ మొత్తం టెస్ట్ చేసి మనకి ఇచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం సింగిల్ వర్డ్గా చెప్పకుండా ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తే. వాడు ఇంక అసలు ఏ క్వశ్చన్ అడగడు. ఇంప్రెస్ ఉహు, అవుతారు బాగా. ఓకే. అది మనం చెప్పేదాన్ని ఎక్స్పీరియన్స్. ఒక ఎగ్జాంపుల్ గా చెప్పి చెప్పాలంటారు. ఒక ఎగ్జాంపుల్ గా చేసి చెప్పాలి. చిన్న ఓకే. ఎగ్జాంపుల్ ఇచ్చి. ఓకే. అర్థమైందా? Yes, sir. సాయిరామ్ అర్థమైందా? అర్థమైందండి. ఓకే. సో స్క్రోల్ డౌన్ చేయి ఇంకా. ఈ కింద అంతా కోడ్ మీకు తెలిసిన కోడే ఉంటుంది. స్క్రోల్ డౌన్ చేయి. ఎంత తెలుసుగా మీరు రాశారుగా ఆల్రెడీ కొంచెం. ఆ, అవును. తెలుసుగా ఇవి ఇన్బాక్స్ కిందకి రా. బాక్స్. బేస్ పేజ్ నుంచే తీసుకున్నారు వాళ్ళు. కంపోజ్ పేజ్ అండి. కంపోజ్ అంటే కొత్త ఈమెయిల్ క్రియేట్ చేస్తాను కంపోజ్ అంటారు. ఆ, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీసి దానికి రాస్తున్నారు. అక్కడ క్లిక్ ఆ, చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి అని. అర్థమైందా? ఆ. సెండ్ కీస్ ఎందుకు వాడతారు? సెండ్ కీస్ అని ఉమ్, మనం ఇన్పుట్స్ ఇస్తాం కదండి. ఉమ్. ఇన్పుట్ నథింగ్ బట్ ఇన్పుట్స్ ఇవ్వడానికి. ఇన్పుట్స్ ఎలా ఇస్తాం? ఆ, కీబోర్డ్ లో ఏమన్నా keyboard టైప్ చేస్తాం కదా అని చెప్పాలి. అర్థమైందా? అని నువ్వు కీబోర్డ్ లో టైప్ చేస్తావు కదా, ఇన్పుట్స్ ఎట్లా ఇస్తావు? అదే కీబోర్డ్. అవి చెప్పాలి. రోబోటిక్ ఫ్రేమ్వర్క్ ఎందుకు వాడతాం? రోబోటిక్ ఫ్రేమ్వర్క్ అని. ఉమ్. వెళ్ళి సెకండ్ ట్యాబ్ లోకి వెళ్ళి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఓకే యూజ్ అయినా పర్లేదు. ఓకే ఓకే. ఫ్రేమ్వర్క్. సర్లే వెళ్ళు తర్వాత చూద్దాం స్పెల్లింగ్. ఫ్రేమ్ వర్క్ కాదు, ఫ్రేమ్ వర్క్ రెండు కలిపది. రోబోటిక్ స్పెల్లింగ్. ఆటోమేటిక్ టెస్టింగ్ అక్రాస్. లాస్ట్ చదువు. కీబోర్డ్ కీవర్డ్ డ్రివెన్ 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 అప్రోచ్. కీబోర్డ్ లో ఏం వాడతావు నువ్వు? స్పేస్లు, పేజ్ లో ఎంటర్లు, ఎంటర్ కొట్టుతావు. ఇంకా మౌస్ యాక్షన్స్. మౌస్ ఉంటది కదా. అంటే మౌస్ మౌస్ అంటే యాక్షన్ చేతికుండే మౌస్ అంటే కాదు. అది ఇట్లా ఇట్లా మౌస్ అండి. అంటాం కదా మనం. ఆ క్లిక్స్ అవి క్లిక్స్. క్లిక్స్ ఓపెన్ అవుతుంది ఒక విండో, అది క్లోజ్ చేస్తావు. తర్వాత మూవ్ ఓవరింగ్ అని మూవ్స్ అండి. గివ్ మీ సమ్ శాంపిల్ కోడ్ ఫర్ రోబోటిక్ ఫ్రేమ్వర్క్ టైప్.
ఎగ్జాంపుల్ పెడతాను. స్క్రోల్లోంచే సారీ. పైకి వెళ్ళు. నేను జావా కొట్టినాను ఇప్పుడు. ఎడిట్ చేయి. విత్ జావా కొట్టు. వెయిట్, అక్కడ అక్కడ ప్యాకేజ్ అని ఒకటి రాశాడు చూసావా? ఫస్ట్ లైన్ కిందకి రా కోడ్ లో. ప్యాకేజ్ ప్యాకేజ్ మై కీవర్డ్స్ లో కీవర్డ్స్. అన్ని ఆడ రాసేసి పెట్టుకుంటాడు. అర్థమైందా శ్రీరామ్? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు బ్యాంకులో మనం అన్ని రాసి ఎట్లా పెట్టేసుకున్నాం? కార్డులు, లోన్లు. అవునండి, అంటే కార్డ్స్ లోన్స్. ముందే ప్రిపేర్ అయి ఉంటారు మొత్తం, ఒక అదే అకౌంట్ రాసి తీసుకుని. ఒక చోట రాసి పెట్టుకుని దాన్ని కాల్ చేసుకుంటున్నాడు వాడు. ఆ, అర్థమైందా? నువ్వు నేను ఎప్పుడైతే రోబోటిక్ ఫ్రేమ్ వర్క్ ఒక కీబోర్డ్ ఉంటది, ఓకే, అవి వాడితే నీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇవన్నీ దాంట్లోనే ఉంటాయి. స్క్రోల్ డౌన్ చేయి, నీకు అర్థమవుతుంది. ఒక లైబ్రరీలో ఇంపోర్ట్ చేసేసుకొని ఆ ఉంటారు. అంతే. మొత్తం అన్ని ఒక లైబ్రరీలో ఉంటే అవి నీకు ఇన్వోక్ చేసుకుంటూ ఉంటావు. ఇప్పుడు లైబ్రరీ లైబ్రరీ కీవర్డ్స్. అది ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడు, హాయ్ సాయిరామ్ అని చెప్పి. హలో సార్. ఓకేనా? రోబోటిక్ ఫ్రేమ్. ఇప్పుడు అర్థమైందా? సరే, ఓకే. ఇప్పుడు ఆ జావాలో మొత్తం అన్ని ఆడే ఇన్పుట్ చేసేసుకొని ఉంటాడా, లేకపోతే ఒకవేళ లేకపోతే మనం ఏమన్నా ఇన్పుట్ చేయాల్సి లేకపోతే వస్తుంది? కొన్ని మనం రాసుకోవాలి, ఉంటే అది వాడుకుంటే సరిపోయింది. ఓకే. చాట్ జీపీటీ కాదు. న్యూ ట్యాబ్ ఓపెన్ చేయి. అది న్యూ పెడదాం ట్యాబ్. లేకపోతే న్యూ ట్యాబ్ ఓపెన్ చేయి, అది వదిలేసి. స్టాక్ ఓవర్ఫ్లో. ఇది విన్నారా పేరు ఎప్పుడన్నా? టైప్ స్టాక్ అని. చేయి, అదే చూపించింది. స్టాక్. స్టాక్. స్టాక్ అని స్టాక్. స్టాక్. కా కా స్టాక్. ఓవర్ఫ్లో. అది ఇస్తా చూడు కింద పేరు. లాగిన్ అవసరం లేదు మామూలుగా. దాంట్లోకి వెళ్ళిపో. ఆల్మోస్ట్ ప్రతి కోడ్ ఇక్కడ ఉంటది. సెర్చ్ చేయి, నీకేం కావాలో ఫర్ ఎగ్జాంపుల్. ఒక్క నిమిషం అని. నువ్వు సైన్ ఇన్ అయిపో, నీకు తర్వాత ఈజీగా ఉంటుంది. ఫినిష్ అప్. లేకపోతే క్లోజ్ చేసేది. ముందు ఇలా ఏమైనా పాపప్స్ ఉంటే ముందు క్లోజ్ చేసేసుకోవాలి, లేకపోతే చిరాకు వస్తా ఉంటుంది. అక్కడ సెర్చ్ ఉంది కదా, పైకి వెళ్ళి అక్కడ సెర్చ్ లో టైప్ చేయి, నీకేం కావాలి ఇప్పుడు, నీ మైండ్ లో ఏముంది? ఐ వాంట్ నో కాదు, ఇక్కడ అట్లా పనికిరాదు. ఇక్కడ వేరేలాగా కాదు. నీకేం కావాలి?
ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ కాంబినేషన్ తో కోడ్ కావాలని. అది ఆ మామూలుగా బేసిక్ కోడ్ లోనే వస్తుంది, దీనికి ఎలా చెప్పకూడదు. ఎగ్జాంపుల్ ఆఫ్. ఎగ్జాంపుల్ ఆఫ్ అమెజాన్ లాగిన్ ఆ అలాగా. ఆ ఆ అవన్నీ చేయొచ్చు. Example of Amazon. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, నీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ పోస్ట్ చేసావు అనుకో, ఎవరో అవును. ఒకరు ఆన్సర్ చేస్తారు అవి. ఓకే. ఎగ్జాంపుల్ అమెజాన్ లాగిన్ కోడ్. ఎంటర్. కింద ఉంది చూడు. స్టేట్ మేనేజ్ అమెజాన్ ఎక్సెల్. ఓపెన్ చేయను. ఎలెక్సాకి ఎలెక్సాకి రాస్తున్నాడు. ఇదంతా ఓపిక్ గా చదువుకొని నీకు కావాల్సింది తీసుకోవాలి వీటిలో. అవును. అర్థమైందా? ఇంకా ఈచ్ ఫస్ట్ అంటే ఫస్ట్ చెప్. స్టెప్ చాట్ జీపీటీ, సెకండ్ అవును. స్టెప్ ఇది. జీమెయిల్ శాంపిల్ కూడా ఒకటి ఇక్కడ. జీమెయిల్ ఆటోమేషన్ శాంపిల్ కోడ్ ఇన్ జావా. కింద ఉంది చూడు, డూ యూ మీ. ఏదన్నా కనిపించట్లేదు. డూ యూ మీన్ అని రాసం చూడు బ్రో, అక్కడ కింద కింద ఇంకొంచెం కిందకి రా సరే. అక్కడ ఉంది కదా బ్రో, నాకు కనిపిస్తుంది ఇక్కడ ఇవి ఇవి కనిపించవు జూమ్. లేదు, కొంచెం ముందుకెళ్ళి పైకి వెళ్ళు, స్క్రోల్ చేయి. అక్కడ ఉంది కదా బ్లూ కలర్, జీమెయిల్ ఆటోమేషన్ సింపుల్ కోడ్ డూ యూ మీన్ అని ఉంది కదా. ఆ బ్రో, నేనేదో డూ యూ మీన్ అంటే కరెక్ట్ ఓడి కోసం చూడకు, అక్కడ ఉంది కదా. అంటే ఇవి ఇక్కడ ఆల్టర్నేటివ్. visual కనిపించాయి. జూమ్ లో ఒకసారి అవి కనిపించని. ఓకే. ఓకే. స్క్రోల్ డౌన్ చేయి. ఒకటే వచ్చింది. ఉమ్, ఉమ్. వెళ్ళు పైకి వెళ్ళు. అది ఓపెన్ చేయి. హౌ టు ఇంప్లిమెంట్ యూజర్ టైప్స్ అంటే ఫైండ్ బై. స్క్రోల్ డౌన్ చేయి. డైరెక్ట్ కోడ్ ఇప్పుడు వస్తుంది. ఇవి చదివితే ఏమైంది అంటే, ఇది సెకండరీ. చెప్పా ఆ, కదా, సెకండరీ ఆ, అంటే మీకు ఒక 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆ, వీటిలోకి వచ్చి కొన్ని క్వశ్చన్స్ చదువుతా ఉంటుంటే జావా మీద కానీ సెలీనియం మీద కానీ ఆ, మీకు ఇంకా మంచి నాలెడ్జ్ వస్తుంది, ఇంటర్వ్యూలు క్లియర్ చేసే నాలెడ్జ్ వస్తుంది. ఆ. అదిగా. యాక్చువల్ ఇక చాట్ ముందుగా జీపీటీ ఇక్కడ లేదని కోడ్ అసలు. ఉంది. ఆ, ఆ, చాట్ జీపీటీ తప్ప దీని గురించి అప్పుడు తెలియదండి మాకు. ఫస్ట్ టైం మీరు చెప్తే తెలిసింది నాకు. ఇప్పుడు పబ్లిక్ క్లాస్ పేజ్ ఆబ్జెక్ట్ అని ఒకటి ఇచ్చాడు, ఆ, క్లాస్ నేమ్ కింద. ఫామ్ ఏ ఇజ్ ఈక్వల్ టు న్యూ ఫామ్ పేజ్ నా అందు కదా. ఆబ్జెక్ట్. అది ఆబ్జెక్ట్, అది ఆ, క్లాస్, ఇది ఆబ్జెక్ట్. అంటే ఏం లేదు, ఒక కోడ్ కోడ్ చేశాను. కోడ్ చేస్తే దాంట్లో ఆ క్లాస్ దగ్గర ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఎన్నిసార్లు చాట్ జీపీటీని అడిగాను, చాట్ జీపీటీ కూడా సేమ్ కోడ్ మళ్ళీ ఇచ్చింది. అయినా సరే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఏదో ఓపెన్ చేయ ఇప్పుడు. సరే అండి. ఇదిగోనండి. ఏంటంట అక్కడ అక్కడ ఎర్రర్ చదువు, ఎర్రర్ చదివావా? ఇంకా చదివాను. సింటాక్స్
ఏది చూపించు. అక్కడ కాదు చదవాల్సింది. అక్కడ ఇంటి రెడ్డి ఇంటూ అని చూసావా? ఇదని ఇది ఆ, అది మెయిన్ మస్ట్ డిఫైన్ ఇస్ ఆన్ ఫ్లో. అప్పుడు అది స్క్రీన్ షాట్ది. ఆ, అప్పుడు చాట్‌జీపీటీకి వెళ్ళి హౌ టు హౌ టు రిజాల్వ్ దిస్ ఎర్రర్ అని కొట్టు. ఉమ్. స్పెల్లింగ్లు అన్నీ చూసుకో. అండి. ఫస్ట్ ద టీ పళ్ళ కాపీలో. జావా. ఉమ్. యాక్చువల్ మళ్ళీ కాపీస్ కూడా పేస్ట్ చేశానండి ఇది, బట్ అయినా ఎర్రర్ వచ్చింది నాకు. ఇప్పుడు కాపీ చేయి చూద్దాం. కానీ నేను మొత్తం లైన్ తీసి లైన్ పెట్టాను. ఓకే. ఉమ్. సేమ్ ఎర్రర్. ఏంటంటే 2 బ్రేసెస్ పెట్టి అక్కడ అంటే క్లోజ్. మెయిన్ కి ఓపెన్ క్లోజ్ ఉంటది అనుకుంటా కదా, ఉండదా? ఉండదండి, అంటే ఆఫ్టర్ మనం ఇచ్చేసిన తర్వాత లాస్ట్ క్లోజ్ ఉంటుంది కానీ ఇక్కడ ఉంటుంది. మెయిన్ పక్కన, మెయిన్ ఆ, పక్కకి వెళ్ళు. కర్సర్ కర్సర్ మెయిన్ పక్కకి వెళ్ళు. అండి. మెయిన్ పక్కన బ్రో కర్సర్, మెయిన్ ఎన్న పక్కన కర్సర్ ఉండాలి. మెయిన్ పక్క ఉమ్, కంట. ఉమ్. అక్కడ ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్, ఫ్లవర్ బ్రాకెట్ కాదు మామూలుది పెట్టు. ఉమ్. ఓకే. ఇప్పుడు కంట్రోల్ Z కొట్టు. ఉమ్. ఒక్కసారి ఒక్క నిమిషం. ఆ ఎర్రర్ ఎర్రర్ ఏమైనా వచ్చింది? నేను సేమ్ ఎస్క్యూఎల్ దాకా ఎర్రర్. వచ్చిన. ద పబ్లిక్ టైప్ మెయిన్ మస్ట్ పబ్లిక్ బి టైప్ డిఫైన్డ్ మెయిన్ ఇనిట్స్ ఓన్. ఫైల్. నేను మొత్తం మళ్ళీ కోడ్ అంతా తీసుకెళ్ళి మొత్తం ఛార్జిబిట్లో పేస్ట్ చేసి కూడా చూసానండి. కాదు కాదు అట్లా కాదు. ఉమ్. ఇప్పుడు సరే పక్కకు రా. ఆ, కర్సర్ ఎక్కడన్నా ఒక పక్కన ప్లేస్ చేయి. ఇప్పుడు ఆ, జస్ట్ మెయిన్ ఎందుకు హైలైట్ అయి ఉంది అక్కడ? అంటే పర్టికులర్ ఎర్రర్ చూపిస్తుందని. ఇక్కడ జస్ట్ వెళ్ళి హోవర్ చేయి. హోవర్ అంటే దాని మీద పెట్టి అంతే. అని అట్లా పెట్టడం అంటే అట్లా కాదు బ్రో. అక్కడ నువ్వు ప్రెస్ చేస్తున్నావు. కర్సర్ జస్ట్ తీసుకెళ్ళి ఆ పైన. పెట్టానండి. ఈ కోడ్ ఎక్కడి నుంచి తీసావు నువ్వు? నేను రాశాను ఓన్గా. ఓకే. యాక్చువల్గా నేను ఆ, ఇది అంటే ఊపుకుంటే అది 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 కన్ఫ్యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? అని ఈ కోడ్ కన్ఫ్యూజ్ కాన్సెప్ట్ మీద అవుతుంది. నేను యూట్యూబ్ లో క్లాస్ చూసానండి ఒకటి. అది ఏంటంటే స్టార్టింగ్ క్లాస్ ఏముందంటే నువ్వు ఫస్ట్ క్లాస్. ఆ క్లాసులు చూడడం మానేసి బయటివి. ఆ, అర్థమైందా? ఆ, టైం అంతా వేస్ట్ అయిపోద్ది. ఉమ్. అంటే ఓన్లీ చార్జిబిటీకి వెళ్ళి నాకు ఊప్స్ కాన్సెప్ట్ ఇప్పుడు బెస్ట్. మీకు జాబ్ రావాలా, లేకపోతే ఆ క్లాసులు ఈ క్లాసులు చూసుకుంటూ అట్లాగా కొనసాగ నీకు అస్సలు పెడితే నేనేమి నిన్ను ప్రయత్నించొద్దని చెప్పట్లా. మనం ప్రయత్నించేది కూడా కరెక్ట్ గా ప్రయత్నించకపోతే సంతకెళ్ళిపోతాం. ఎంత టాలెంట్ ఉన్నా. నేను చాలా మంది ఎగ్జాంపుల్ చూపిస్తాను నీకు తర్వాత. ఫస్ట్ నేను ఫోకస్ ఏరియాస్ చెప్తాను చూడు. సెల్ఫ్ ఇంట్రొడక్షన్, ప్రాజెక్ట్. ఓకే. తర్వాత
రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే. అని. సో ఎప్పుడైతే నువ్వు ఇంట్రడక్షన్, ప్రాజెక్ట్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్తావో అట్లీస్ట్ 5 minutes చెప్పాలి. ఆ, క్లియర్ గా, ఫ్లోలో, డీటెయిల్డ్ గా చెప్పాలి. అని. ఓకే. తర్వాత మాన్యువల్ టెస్టింగ్ మీద అడుగుతారు క్వశ్చన్స్. ఓకే. ఉమ్, తర్వాత ఆటోమేషన్ మీద అడుగుతారు, జావా మీద అడుగుతారు. అది కూడా జావా అంతా మొత్తం అడగరు, కోర్ జావా. ఈ మాన్యువల్ లోనే టెస్ట్ కేసులు ఎట్లా రాస్తావు ఇవి ఉంటాయి. దాంతో పాటు ఏపీఐ టెస్టింగ్ కూడా అడుగుతారు. తర్వాత ఇక్కడ డేటాబేస్ టెస్టింగ్, మోస్ట్లీ సెలెక్ట్ క్వరీసే. వాళ్ళ తర్వాత ఎన్ని అయిపోయిన తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని చెప్పి ఒకటి అడుగుతారు. అని. అంతే. ఈ రెండు మీ చేతిలోనే ఉంటుంది. ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ ఈ రెండు మీ చేతిలోనే ఉంటుంది. అని. అర్థమైందా? ఉమ్, ఇక్కడ మీరు వాళ్ళని ఎంత ఇంప్రెస్ చేస్తే అంత వర్కౌట్ అవుతుంది మీకు నెక్స్ట్ దానికి. ఈ మాన్యువల్ టెస్టింగ్, ఏపీఐ టెస్టింగ్, ఏపీఐ టెస్టింగ్ లో కూడా ఎర్రర్ కోడ్స్ ఎక్కువ అడుగుతారు. అని. ఇదంతా అయిపోయిన తర్వాత ఆటోమేషన్ వస్తారు. ఆటోమేషన్ లో స్క్రీన్ షేర్ చేయమని చెప్పి ఎక్స్పాత్ ఐడెంటిఫై చేయడం, శాంపుల్ ఎక్స్పాత్స్. ఓకే. శాంపుల్ సెలీనియం కోడ్. ఓకే. మోర్ జావాలో ప్రూఫ్ కాన్సెప్షన్. తర్వాత కలెక్షన్స్. రెండే మెయిన్ ఎక్కువ అడిగేది. క్లాసులు, మెథడ్, ఇంటర్ఫేస్, ఇవన్నీ మీకు తెలుసు కదా బేసిక్స్. దీంట్లో సెలెక్ట్ క్వరీస్. అంతే. ఓకే. అని. మీరు డే ఎట్లా షెడ్యూల్ చేసుకోవాలంటే ఈ ప్రాజెక్ట్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఓకే అని. ఒక 2-3 pages లోగా 3 pages లాగా పెట్టేసుకొని టిక్ ఆన్ వాల్ మీద అతికిచ్చేసుకోండి. ఎవ్రీడే నిద్ర లేవగానే వెళ్ళి ఓకే మరీ పైకి చూసేలా కాదు, కొంచెం చిన్న అప్వర్డ్ డైరెక్షన్ లో. ఓకే. కొంచెం మరీ కిందకి చూడకూడదు, మరీ పైకి చూడకూడదు. కొంచెం కాన్ఫిడెంట్ గా ఇట్లా పైకి ఉంటది కదా అట్లాగా కనిపించేలాగా పెట్టుకుని రోజు చదువుకోవాలి వేటికి. Hi, అని. my name is Sairam. I have 3 years of experience in testing. So I deal with this. I used to do manual testing. So in manual testing, I'll cover sanity, regression, retesting. అట్లా మొత్తం కవర్ అయ్యేటట్టు నీట్ గా చెప్పి కమింగ్ టు మై ప్రాజెక్ట్ ఈజ్ సో అండ్ సో బ్యాంకింగ్ అకౌంట్. సో ఆన్లైన్ కస్టమర్ అని చెప్పి మీకు ఏదైతే ఈజీగా అర్థమైందో. బ్యాంక్ మీకు ఈజీగా అర్థమైంది అనుకోండి, బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకోండి. లేదు అని. బ్రో నాకు కొంచెం ఇన్సూరెన్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే
ఫేక్ ఇన్సూరెన్స్ ఎగ్జాంపుల్. అవును. ఓకే. లేదు నాకు మెడికల్ సైడ్ కొంచెం టెర్మినాలజీ అంటే ఆ డొమైన్ తీసుకోవచ్చు. అంటే మెడికల్ డొమైన్ అంటే నోవర్టిస్ ఇట్లా కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, అవును. వెబ్సైట్స్, వాటి దాంట్లో తీసుకోవచ్చు. వాట్ ఎవర్ మీకు ఏదైతే డొమైన్ నచ్చిందో ఆ డొమైన్ తీసుకొని దాని మీద ఒక ప్రాజెక్ట్ సెట్ చేస్తాం. అర్థమైందా? అవును. తర్వాత ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎట్లా చేయాలంటే అది కూడా నేను నీకు ఒకటి చెప్తా నెక్స్ట్ క్లాస్ లో. అవును. ఓకే. సో ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఐ డూ శానిటీ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, రీటెస్టింగ్, సెలీనియం కోడ్ ఇట్లా చెప్పకూడదు. నీ డే ఎలా స్టార్ట్ అయింది? అర్థమైందా? అవును. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో యాజ్ ఏ టెస్టర్ మార్నింగ్ మీ స్కెడ్యూల్ చెప్పాలి. మార్నింగ్ ఐ విల్ జాయిన్ ద స్క్రమ్ కాల్స్. వి ఫాలో agile framework or scrum framework. Scrum master will join. I will answer three questions: what I did yesterday, what I'm going to do today, and if any blockers are there, I'll explain in the blockers. Okay. After that, I'll check my tickets, Jira tickets. Jira చెప్పారా మేడం హై లెవెల్లో? టికెట్స్ అంటే అంటే చెప్పారని అవి ఓకే. మనం ఒక స్టోరీ పాయింట్స్ మళ్ళీ అంతే చెప్పాలి. బగ్స్. Jira, so I'll check my Jira tickets. So after that, I'll start writing the test cases. So based on the user story, I'll start writing the test cases. So I'll inform. So meanwhile, developer will write the code. I'll do the development. So I'll check the test cases and the regression test cases. I'll check the bugs. So whenever developer done with the development, I'll start executing the test cases. If any bugs are there, I'll inform to the developer. అలా నీ డే అలా స్టార్ట్ అయ్యింది. అర్థమైందా? అని. ఆ డే స్టార్ట్ అయిన దాన్ని ఎలా అవుతుంది? సో అవన్నీ చెప్తావు. చెప్పిన తర్వాత డెవలపర్ బగ్ ఇస్తాడు, బగ్ ఫిక్స్ చేస్తాడు, మళ్ళీ నువ్వు రీటెస్ట్ రీటెస్ట్ చేస్తావు. ఓకే. అలాంగ్ విత్ దట్ ఐ విల్ పర్ఫార్మ్ శానిటీ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, bug testings. I'll cover all things. I'll report every day at end of the day. I'll give, report to the my TL. అని. ఓకే. సో అట్లా నువ్వు ఫ్రేమ్ చేయాలి. అంతే తప్ప రెజ్యూమ్ లో ఉన్న వరుసగా చదువుకుంటూ వెళ్తే రెజ్యూమ్ లో ఆల్రెడీ ఉన్నాయి, ఇంకేదైనా కొత్తగా చెప్పు అంటాడు వాడు. ఉమ్. నేను ఒక 200 ఇంటర్వ్యూస్ తీసుకుని ఉంటా టెస్టింగ్. అని. ఇంటర్వ్యూ జాయిన్ అయ్యేటప్పుడు నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది తెలుసా? ఉమ్. వీడు ఆన్సర్లు చెప్పకపోతే ఎందుకు నా టైం వేస్ట్ చేసుకోవాలి ఇక్కడ అన్నట్టు ఉంటది. ఉమ్. నాకే చాలా వర్క్ ఉంది, వీడు ఆన్సర్లు చెప్పట్లేదు, బేసిక్స్ చెప్పట్లేదు, నేను ఎందుకు తీసుకోవాలి ఇంటర్వ్యూ అని చెప్పి విత్ ఇన్ 5 minutes లో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అంట. ఉమ్. అర్థమైందా? అని. చాలా మంది చేసే మిస్టేక్ అదే. రెజ్యూమ్ ఓపెన్ చేసి రెజ్యూమ్ మొత్తం వరుసగా చదువుతారు. అని. అది అస్సలు చేయకూడదు. చాలా ప్రాక్టికల్ గా రియల్ టైమ్ లో ఏదైతే జరుగుతుందో అదే చెప్పాలి. అని. అప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. సరే మాన్యువల్ టెస్టింగ్ చేసావు కదా, సో మాన్యువల్ టెస్టింగ్ లో నీకు ఆ హై సివియారిటీ బగ్స్ ఎట్లా ఐడెంటిఫై చేస్తావు, ఎన్ని రోజుల్లో ఫిక్స్ చేయాలి, ఇట్లాంటివి అడుగుతారు అప్పుడు. ఉమ్. సో అప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదైనా సరే ఫస్ట్ బగ్ వస్తే హై ప్రయారిటీ అయితే ఐ నీడ్ టు ఇన్ఫార్మ్ టు ఇమ్మీడియట్లీ. ఐ పోస్ట్ ఇట్ ఇన్ ద గ్రూప్ ఉంటది, ఆ ఉమ్. గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఐ ఆస్క్ ద డెవలపర్ టు ఫిక్స్ ద bug as soon as possible because as it's a high priority bug. Okay. So if required, I'll inform to the scrum master. Scrum master will set the war room. ఇట్లాంటి చెప్పాలి. వార్ రూమ్ అంటే నీకు డెవలపర్ కి స్క్రమ్ మాస్టర్ కి
ఒక మీటింగ్ క్రియేట్ చేస్తారు, లేకపోతే ఒక మీటింగ్ రూమ్ లోకి వెళ్ళి కూర్చుని ఆ ఇష్యూ ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు టెస్ట్ చేసిన తర్వాత బయటకు వస్తారు, అప్పుడు దాకా బయటికి రారు. ఆ, అర్థమైందా? అర్థమైందండి. పర్టికులర్ ఒక బగ్, మేజర్ అదే ప్రయారిటీ బగ్ వచ్చింది, హై ప్రయారిటీ వర్క్స్. హై ప్రయారిటీ వచ్చింది. సో అట్లా జరుగుతుంది, అంత ప్రాక్టికల్ గా చెప్పాలి ఆన్సర్స్. ఉమ్, నువ్వు ఇప్పుడు చదివే ప్రతి కాన్సెప్ట్ ఎప్పుడు చదువుతున్నా సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ సెట్ చేసుకుని ఆ ఎగ్జాంపుల్ చెప్తే సాటిస్ఫై అయిపోతారు వాళ్ళు. ఉమ్, ఇట్లాగా ప్లాన్ చేసుకోండి మీ ఆన్సర్స్. అని. ఇంకొకటి, మనకి ఇంటర్వ్యూలో చాలా మందికి ఎట్లా ఉంటదంటే ఇంటర్వ్యూ త్వరగా అయిపోతే బాగుండు అన్న ఫీలింగ్ లో ఉంటాం మనం. ఉమ్, అలా చేయకూడదు. మనం ఎట్లా ఉండాలంటే వాడు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మనకి అట్లీస్ట్ ఆ క్వశ్చన్ తెలిసింది కదా, ఆ క్వశ్చన్ మనం నెక్స్ట్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలన్న మైండ్ సెట్ తో ఉండాలి మనం. ఉమ్, సరే నువ్వు పర్ఫామ్ చేసావు, నీకు నీకు నచ్చలా, క్లియర్ అవుతుందని లేదు గ్యారంటీగా. ఉమ్, అప్పుడు నువ్వు వాళ్ళని ఏం అడగొచ్చు అంటే, నాకు అంటే నేను చాలా రోజుల తర్వాత ఈ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాను, కుడ్ యూ ఉమ్, ప్లీజ్ గివ్ మీ సమ్ సజెషన్స్ సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అని అడిగితే వాడికి చాలా నచ్చిద్ది అది. ఉమ్, వాడేమో నిన్ను తీసుకోడు కంపెనీలోకి, కానీ నీకు ఉమ్, మంచి మంచి సలహాలు ఇస్తాడు. అదే. అట్లా ఇంటర్వ్యూని, ఒక ఇంటర్వ్యూ వచ్చిందంటే ఆ ఇంటర్వ్యూలో అట్లీస్ట్ అయితే నువ్వు క్రాక్ చేయాలి, లేకపోతే యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. ఆ ఇంటర్వ్యూ అయిన వెంటనే నువ్వు బయటికి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ పోయింది అది ఇది అని చెప్పకుండా ఇట్లాంటి ఇట్లాంటి అందరు చేస్తారనమాట పిచ్చోళ్ళు. ఉమ్, నేను వాళ్ళని పిచ్చోళ్ళే అంట. బయటికి వెళ్ళి ఇంటర్వ్యూ దొబ్బింది ఇట్లాంటి వర్డ్స్ అన్ని వాడతారు. ఉమ్, ముందు ఎక్కడికి వెళ్ళకుండా అసలు ఇంటర్వ్యూ ఫస్ట్ నుంచి ఏం జరిగింది, నేను ఎట్లా బిహేవ్ చేశాను, నేను ఎట్లా ఆన్సర్ చేశాను అని ఆ క్వశ్చన్స్ అన్ని రాసుకోవాలి. నువ్వు ఆన్సర్ చేసిన క్వశ్చన్ రాసుకోవాలి, ఆన్సర్ చేయని రాసుకోవాలి. అప్పుడు వెరిఫై చేసుకోవాలి ఎట్లా చేశాను, ఏది బాగా చెప్పాను, ఏది బాగా చెప్పలేదు. బాగా చెప్పని అన్ని మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. అని. అట్లా నువ్వు ప్రతి ఇంటర్వ్యూ నుంచి నేర్చుకుంటే ఓకే. నీకు ఇప్పుడు నీకేం తెలిసిద్దంటే ఒక 4-5 ఇంటర్వ్యూలు అయిన తర్వాత నీకు అర్థమైపోద్ది నువ్వేం తప్పు చేసేస్తున్నావు, నీకు క్లియర్ గా అర్థమైపోద్ది. ఉమ్, దాని మీద వర్కౌట్ చేసుకుని నువ్వు బెటర్ గా ప్రిపేర్ అయితే ఇప్పుడు కాదు. ఓకే, ఇది 2026 అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ అయిపోయింది, 1 మంత్ లో 2026 వస్తుంది. 2028లో నువ్వు ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్తే ఈజీగా ఒక 20 lakhs 25 lakhs ప్యాకేజ్ లో ఉంటాం. ఇవి చేస్తే, ఉమ్, ఇవి చేయకుండా చెప్పే కదా, నేను చూసా చాలా మందిని ఇంటర్వ్యూ అవ్వగానే బయటకు వచ్చేస్తారు రూమ్ ఉమ్, లోంచి, లేకపోతే ఎక్కడి నుంచో బయటకు వచ్చేస్తారు, కూర్చోరు స్థిమితంగా కూర్చొని నేనేం రాసాను కనీసం పెన్ను పేపర్ పెట్టుకుని చిన్న చిన్నగా మీకు అర్థమయ్యేలాగా రాసుకుని ఇంటికి వచ్చి ఆ క్వశ్చన్స్ అన్ని పెట్టుకుని ఆ క్వశ్చన్స్ ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ అర్థం ఉందో లేకపోతే ల్యాప్టాప్ లో కెమెరా ఓపెన్ చేసుకోవచ్చు కదా. ఉమ్, అందరూ చాలా మందిని చూస్తాం, మాక్ ఇంటర్వ్యూస్ అంటారు, వస్తారు ఏం చెప్పరు, తెల్ల మొగాలు వేసుకుని వెళ్ళిపోతారు. ఏముంది బ్రో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను, మీ కెమెరా ఓపెన్ చేస్తాను. ఓకే, ఇది నా కెమెరా. ఓకే, ఇలా ఉంది కదా, కనిపిస్తుందా నా స్క్రీన్? లేదండి. అవునా, మళ్ళీ రీషేర్ చేస్తాను. ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుందా? ఆ, ఓకేనా, నేను కనిపిస్తుంది. కనిపిస్తున్నా కదా. ఆ, ఇక్కడికి వెళ్ళు, రికార్డ్ చేసుకో. సో స్టార్ట్ చేయి. ఎట్లా స్టార్ట్ చేస్తావు? సో హాయ్, మై సెల్ఫ్ హ్యారీ, ఐఎమ్ హ్యావింగ్ ఓవరాల్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అట్ 10 years. నీకు నచ్చినట్టు నువ్వు ఫ్రేమ్ చేసుకున్నట్టు మాట్లాడి, ఓకే ఐ హ్యావ్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇట్లా నువ్వు ఒక పర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు ఎట్లా అయితే ఇంటరాక్ట్ అవుతావో అలాగా నువ్వు ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నీకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకో. ఈ రికార్డ్ తీసుకో, ఆఫ్ ఉమ్, చేయి, వెళ్ళి చూసుకో.
నేను మాటకి మాటకి కొంచెం బ్రేక్ ఇస్తాను. ఎందుకు ఇస్తున్నా? నేను చెప్పేది నీకు అర్థం కావాలి. టైం టైం కలిసి రావడానికి. టైం కలిసి కానీ రావడానికి కాదు. వర్డ్ మనకి అంటే నీకు ప్రతి వర్డ్ నేను చెప్పేది ప్రతి అర్థం వర్డ్ కావాలి. అర్థం లేకపోతే కావాల్సింది. నువ్వు ఫాస్ట్ గా మాట్లాడలేక కాదు. అర్థమైందా? ఉమ్, ఓకే, టైం కలిసి వచ్చేది కదా అది ఉంటది. అది సెకండరీ. మన దగ్గర మ్యాటర్ లేకపోతే టైం కలిసి రావాలని చూస్తాం. కానీ మనం ఎట్లా ఉండాలంటే నువ్వు చెప్పే ప్రతి వర్డ్ అతనికి అర్థం కావాలి, ఆపోజిట్ ఉమ్, పర్సన్ కి. అర్థమైందా? ఎవరైతే నాని. ఇంటర్వ్యూ చేస్తున్నాడో వాడికి నీతో మాట్లాడాలనిపించాలి. ఆ కొన్ని ఇంటర్వ్యూల తర్వాత పంపిస్తారు నీకు. ఫాస్ట్ ఫాస్ట్ చెప్పేస్తారు. ఉమ్, ఏం అర్థం కాదు. ఆ, నాని. అర్థమైందా? ఫాస్ట్ ఫాస్ట్ చెప్పేస్తారు. నాని. నేనైతే ఇంటర్వ్యూలో ఎవరైనా ఫాస్ట్ చెప్తుంటే రన్నింగ్ రేస్ ఏమైనా పెడుతున్నారా అంట. నాది ఇక్కడే సార్ ప్రాబ్లం. నాకు తెలిసిన క్వశ్చన్ ఏదన్నా అడిగినా కానీ నోట్లో నుంచి మాట రాదు. నాకు లోపల తెలుస్తుంది కానీ నోట్లో నుంచి బయటికి మాట రాదు. అదే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ అదే కదా తెలియదు. ఇప్పుడు నేను చెప్పే కదా. కెమెరా ఓపెన్ చేయి. ఓకే. ప్రిపేర్ అవ్వు. ఫోన్ అక్కడ పెట్టుకో పక్కన. ఆ ప్రిపేర్ అయింది అక్కడ ఉన్న చదువు కనీసం. చదవడం అంటే చదవడం కాదు. నువ్వు యూ హ్యావ్ అదే. టు గో అండ్ ఎక్స్ప్లెయిన్. మీ ఫ్రెండ్స్ ఎవరినైనా కూర్చోబెట్టు. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నేను ఇది చదివాను రా ఈ రోజు, సో ఇది అర్థమైందిరా, ఇలా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయ వాళ్ళకి. అలా ఎవ్వరు లేరు అనుకో, కెమెరా ఆన్ చేసుకుని నీకు నువ్వే ఎక్స్ప్లెయిన్ చేసుకో. ఓకే. ఇట్లా చేస్తే అట్లీస్ట్ 2 months లో చాలా అంటే చాలా పికప్ అయిపోతారు. నాని. అర్థమైందా? నేను చూసా కదా, మాక్ ఇంటర్వ్యూస్కి వస్తారు. తర్వాత ఉమ్, ఏం మాట్లాడరు. కెమెరాలో వాళ్ళని చూసుకుని ఏంటి ఇట్లా ఉంది నా ఫేస్, ఇట్లా ఇట్లా అనుకుంటా ఉంటారు మనసులో. నాని. అర్థమైందా? అవన్నీ దాటాలంటే ల్యాప్టాప్ లో కెమెరా ఓపెన్ చేయి, చదువు, ఎక్స్ప్లెయిన్ చేసుకో. ఓకే, హ్యాండ్ గెస్చర్స్ ఎట్లా ఉన్నాయో చూసుకో, చెయ్యి. మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు. నాని. వాళ్ళని కనీసం మాక్ చేస్తున్నట్టన్నా పెట్టుకోవచ్చు. మాకంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నట్టు కూడా పెట్టుకోవచ్చు మీరు. ఉమ్, ఓకే. లేకపోతే ఎన్డీటీవీ బెస్ట్ న్యూస్ న్యూస్ రిపోర్టర్ ఆర్ యాంకర్, ఎనీథింగ్. యాంకర్ పెడదాం. ఎన్డీటీవీ కొంచెం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈమె ఈమె ఇంగ్లీష్ చూస్తావా పోనీ? పోనీ లేకపోతే ఈమె చూడు, ఈమె చాలా బాగా చెప్తుంది. అంటే నువ్వు అమ్మాయి కదా సార్ అంటే అమ్మాయినా, ఆమె ఎట్లా చెప్తుంది. వీళ్ళు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు చూసావా, హ్యాండ్ గెస్చర్స్ చేస్తున్నారు. ఉమ్, అర్థమైందా? నాని. సో చూడు, ఈమె ఎట్లా చెప్తుందో చూడు. ఇట్స్ కాల్డ్ అని చెప్పి ఆమె బ్రేక్ ఇచ్చింది చూసావా, చిన్న పాజ్. ఓ, అంటే వాయిస్ రావట్లేదు. వాయిస్ రావట్లేదా? వాయిస్ రావట్లేదు. శ్రీరామ్, నీకు వినిపించిందా? లేదు సార్, వాయిస్ వినపడలేదు. ఇప్పుడు వినిపిస్తుందా? నో సార్, రావట్లేదు. నో సార్. రావట్లేదు. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు ఉమ్, వస్తుంది. అయిపోయింది మళ్ళీ. హ్యాండ్ గెస్చర్స్ చూసావా? ఉమ్, ఇప్పుడు ఒక అతను చెప్తున్నాడు చూసావా.
సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ వాడు చెప్తున్నాడు ఇన్ ఇండోనేషియా ద వర్స్ట్ ఎఫెక్ట్ సైక్లోన్ క్లౌడ్స్ అని అట్లా చెప్తున్నారు కదా. అట్లా మీరు ఉమ్, ప్రాక్టీస్ చేయండి స్లోగా ఏదో ఒకటి. అయిపోయినట్టుంది. సో సరే మరి ఫస్ట్ దే చూడు. తలకి కొంచెం స్పేస్ ఇచ్చి అక్కడ దిక్వా అని చెప్పింది చూసావా? అంటే హలో, వాయిస్ రావట్లేదు. వాయిస్ రావట్లేదా? వాయిస్ రావట్లేదు. పోనీ ఇది కనిపిస్తుందా? ఆ, కనిపిస్తుంది వినిపిస్తుందా అన్న? కనిపిస్తుంది. వినిపించట్లేదు. మీ మాట వినిపిస్తుంది అంతే, వీడియో వినిపించట్లేదు. ఓకే, సరే నేను అవి పంపిస్తాలే తర్వాత. ఉమ్, ఈ తర్వాత పంపిస్తాలే. అట్లాగా యూట్యూబ్ లో చూసి అవి కూడా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఉమ్, మీరు జస్ట్ జాబ్ కొట్టడం కాదు కదా, జాబ్ కొట్టాలి, జాబ్ మంచి ప్యాకేజీకి వెళ్ళాలి, తర్వాత లీడ్ అవ్వాలి, తర్వాత మేనేజర్లు అవ్వాలి, తర్వాత డెలివరీ మేనేజర్లు అవ్వాలి, వైస్ ప్రెసిడెంట్లు అవ్వాలి, సిఇఓ కూడా అవ్వచ్చు అంతే. ప్రాపర్ గా ప్రాక్టీస్ చేస్తే. అవుతారు బ్రో, ఏముంది దాంట్లో. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి సిఎఫ్ కంపెనీకి, మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్, మాతో పాటు తిరిగేవాడు విజయవాడలో. చిన్నదో పెద్దదో కంపెనీకి సిఎఫ్ వాడు, కెన్యాలో. కెన్యానా జింబాబ్వేనా? ఈ మహేష్ బాబు సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? కెన్యానే కదా, గ్లోబ్ టాటర్. అదే వారణాసి. ఎస్. అదే వాళ్ళ ఆఫీస్ దగ్గరలోనే జరుగుతుందంట. సో అంటే వాళ్ళు మేమంతా చదివింది కూడా ఏ పెద్ద పెద్ద కాలేజీలు స్కూళ్ళు కాదు, ఇక అంతా విజయవాడలో తెలుసుగా నీకు. శ్రీరామ్, సార్. హలో. ఎస్ఆర్ఆర్ కాలేజ్ తెలుసా నీకు? ఎస్ సార్, ఎస్. ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదివింది నేను ఇంటర్ డిగ్రీ. ఓ. ఉమ్. నేను ఇంటర్ పక్కన శ్రీ చైతన్యలో చదివాను. అదే అదే అదే. సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉంది ఏంటి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంటర్వ్యూస్ లో మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ లో బాగా ఉన్నారనుకోండి టెక్నికల్ కన్నా, తీసుకుంటారు. తీసుకుని డెమోలు ఇవ్వడానికి, క్లయింట్ కి రిప్రజెంట్ చేయడానికి వాటికి వాడుకుంటారు. అర్థమైందా? ఎస్ సార్. టెక్నికల్ గా యావరేజ్ గా ఉండి బాగా మాట్లాడటం బాగుంది అనుకో, తీసుకున్నాం. మొన్న నేను క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళా సార్, సత్యభామ యూనివర్సిటీకి. ఆ అబ్బాయికి టెక్నికల్ స్కిల్స్ యావరేజ్ గా ఉన్నాయి కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓ మై గాడ్ దగ్గరలో కూడా లేవు. మేము ఎవరం ఇంత బాగున్నాయి. ప్రొనౌన్సియేషన్, ఇప్పుడు హ్యాండ్ గెస్చర్స్, ఇప్పుడు అన్ని పర్ఫెక్ట్. న్యూస్ రీడర్ అయితే అసలు పర్ఫెక్ట్ సెట్ అవుతాడు. ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కాన్సెప్ట్ ని. కానీ రాదు, సబ్జెక్ట్ రాదు, అది నాకు అర్థమైపోయింది. కోడ్ రాయమంటే రాయట్లా, ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తున్నాడు. నేను సెలెక్ట్ చేశా, హెచ్ఆర్ ఏమో రిజెక్ట్ చేసింది. ఎందుకు రిజెక్ట్ చేసావంటే సెకండ్ రౌండ్ లో కోడింగ్ సరిగ్గా లేదని చెప్పారు అన్నారు. లేదు లేదు, అబ్బాయిని తీసుకోండి, ఎక్కడ దేనికి వాడాలో దానికి వాడితే హీ విల్ బి ఇన్ ద టాప్ పొజిషన్. క్లయింట్ రిప్రజెంట్ చేయడానికి, లేకపోతే స్పీచ్లు ఇవ్వడానికి, కంటెంట్ క్రియేట్ చేయడానికి చాలా యూజ్ అవుతాడు ఆ అబ్బాయి అని చెప్తే ఆ అబ్బాయిని తీసుకున్నారు మళ్ళీ. రిజెక్ట్ చేసిన ప్రొఫైల్ ని నేను మళ్ళీ ఆపి మాట్లాడేది ఆ, చెప్పు. ఎందుకంటే ఎవరెవరిని ఎలా వాడాలనేది తెలియాలి. టెక్నికల్ స్కిల్స్ ఉంటే ఏం గొప్ప ఏం కాదు. 2 3 నెలలు కూర్చుంటే టెక్నికల్ స్కిల్స్ వస్తాయి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇట్లా నెగోషియేషన్ స్కిల్స్ అనేవి స్లోగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ చేస్తే ఒక 3 ఇయర్స్ కో 4 ఇయర్స్ కో కానీ రావయ్యి. అర్థమైందా?
ఇప్పుడు నాకు జావా నేర్చుకోమన్నారు అనుకో, నేను చాట్ జీపీటీ యూజ్ చేసి జావా మొత్తం ఒక 2 3 నెలల్లో నేర్చుకుంటా. పైథాన్ నేర్చుకోమన్నా నేర్చుకుంటా. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు సంబడి లాగా మాట్లాడమని అంటే నాకు టైం పట్టిద్ది. ఎందుకంటే నా యాక్సెంట్ చేంజ్ చేయాలి, నా వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను డైలీ ప్రాక్టీస్ చేయాలి. అంతే కదా. సో ఇవన్నీ స్లోగా వచ్చేవి. స్లోగా వచ్చేదాన్ని స్టెప్ బై స్టెప్ రోజుకి ఒక ½ గంట పెట్టుకుని దానికి ప్రిపేర్ అవ్వాలి. సో మీకు 3 4 ఇయర్స్ ఎక్స్పీరియన్సే పెడతాం కాబట్టి ఎక్కువ అవసరంలా, సరిపోతుంది ఉన్నది. కానీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, పాయింట్ పాయింట్ చెప్పాలి. అర్థమైందా? ఏదోటి అవును. మాట్లాడకూడదు. రిగ్రెషన్ అంటే సో బేసికలీ ఇట్స్ ఆన్ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ. ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ. అక్కడ నువ్వు మోడల్ పాజ్ ఇచ్చి చెప్పాలి. ఇట్స్ ఆల్ అబౌట్ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ టెస్టింగ్. ఆ వర్డ్ పడితే నీకు ఆన్సర్ అయిపోయినట్టే. అట్లా ఒకటి ఉంటుంది, ప్రతి ఆన్సర్ కి ఒకటి ఉంటుంది, ఆ ఒక్క వర్డ్ గుర్తుంచుకోవాలి. అర్థమైందా? అవును. సో ఇది పేపర్ స్టిక్ చేసుకుంటారు. తర్వాత మాన్యువల్ టెస్టింగ్, డైలీ 90 minutes. ఆటోమేషన్ టెస్టింగ్ డైలీ రాయాలి. ఐడెంటిఫై ఎక్స్పార్ట్స్. ఓకే. సెలీనియం బేసిక్ కూడా అన్ని 120 minutes. ఓకే. కోర్ జావా రోజు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, మెథడ్ ఏంటి. ఓకే. ఊప్స్ కాన్సెప్ట్స్ లో హై లెవెల్, ఇందాక నేను చెప్పా కదా, ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఒక ఎగ్జాంపుల్. ఓకే. అవును. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ వాటిలో ఉంటుంది, లిస్ట్ సెట్ మ్యాప్ అని మూడు. ఆ మూడు. ఓకే. ఇవి ఒక 1 hour సరిపోతుంది. రోజు చూడాలి. నేను ఈ రోజు చూసా కదా అని వదిలేయకూడదు, నువ్వు రోజు చూడటమే రిపీట్. డేటాబేస్ 30 minutes మోర్ దెన్ ఎనఫ్. మీకు మేబీ ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. అర్థమైందా? సెకండ్ టైం కొంచెం తగ్గిద్ది. ఈ 90 minutes కాస్త నువ్వు చూడగలిగేది 85 minutes, 80 minutes, 75 minutes, 60 minutes వచ్చేస్తావు ఒక 1 week లో. అట్లా నీకు తగ్గుతా ఉంటది టైము. నువ్వు ఇట్లా గనక రోజు ఇదే స్కెడ్యూల్ నువ్వు ఎప్పుడు ఇక్కడ 1.5 hour, ఇక్కడ 2 hours, 3.5 hours, 4.5 hours, 5 hours, డేలో 5 hours నీకు నువ్వే షెడ్యూల్ చేసుకోకపోతే నీకు జాబ్ అసలు రానే రాదు. మర్చిపో నువ్వు అసలు జాబ్ గురించి. కమ్యూనికేషన్ స్కిల్స్, దానికి ఇంప్రూవ్ చేసుకుంటానికి ఏం చేయాలనేది మీరే చూసుకోండి. ఎంత టైం పట్టిద్దా, లేకపోతే 30 minutes పట్టిద్దా వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఫస్ట్ ఎవరెవరన్నా ఏదైనా అడిగారంటే, నీకు ఏదైనా టాపిక్ రాకపోతే నీకు ఇప్పుడు చూపించా కదా చాట్ జీపీటీలో ఎట్లాగా సెర్చ్ చేయాలనేది. ఉమ్. ఇట్లా సెర్చ్ చేసి 1 liner చెప్పిద్ది. 1 liner అర్థం కాదనుకో, అప్పుడు షార్ట్ ఆన్సర్, షార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇట్లా అడగాలి. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. గివ్ మీ వన్ ఎగ్జాంపుల్ ఇన్ రియల్ టైమ్ బ్యాంకింగ్. ఓకే. ఆర్ఎస్ గివ్ మీ అన్ ఎగ్జాంపుల్, షో మీ ఇన్ ద కోడ్. ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి. అవును. అడిగితే నీకు అప్పుడు చెప్తా ఉంటది. అన్ని రాసుకోండి, ఒక బుక్ లో రాసుకోండి, ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ప్రతి ఆన్సర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 7 lakhs ప్యాకేజ్ పెట్టారు. ఫస్ట్ ఆఫర్ 8.5 ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్. ఉమ్. ఎట్లా ఉండాలంటే 2 3 కౌంటర్ ఆఫర్లు కొట్టుకోవాలి. ఇంకొక ఆఫర్ 8.5 ఇచ్చాడు కదా, 10 అడుగు. నాకు కౌంటర్ ఆఫర్ ఉంది, ఇట్స్ ఆన్ 8.5, విల్ యూ గివ్ మీ 10 lakh? ఓకే చెప్తారు. 9.5 అన్నారు, ఓకే అని చెప్పు. సెకండ్ ఆఫర్
ఇంకా ట్రై చేస్తా ఉండు. ఐ హావ్ ఆల్రెడీ 9.5, విల్ యూ గివ్ మీ 12? నువ్వు ఒక 3 ఇయర్స్ తర్వాత అయ్యేది ఇప్పుడే అయ్యి కౌంటర్ ఆఫర్లు కొట్టుకోవచ్చు నువ్వు ప్రిపేర్ అయితే. అని అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. ఎవరో కాదు, మా కజినే ఒక అతను ఉన్నాడు. ఓకే. అతను ఒక ఇన్స్టిట్యూట్ లో పనిచేసేవాడు. ఉమ్, 2.5 సంవత్సరాలు ఇన్స్టిట్యూట్ లో పనిచేశాడు. ఉమ్, ఏదో కొంచెం అదృష్టం బాగుండి ఫస్ట్ టెస్టింగ్ మీద ఒక ఆఫర్ కొట్టుకున్నాడు. 6 నెలలు ఉమ్, చేశాడు. అన్ని నేర్చేసుకున్నాడు. 6 నెలలు ఇదే పని. ఉమ్, ఎక్కడెక్కడ గ్యాప్, ఎక్కడెక్కడ ఏంటి అనేది చేశాడు. అప్పుడు ఉమ్, టెస్టింగ్ మీద కొట్టినప్పుడు 2.2 ప్యాకేజ్. ఉమ్, 6 నెలల్లో స్విచ్ అయ్యాడు, 4 అయింది, 4.2. ఉమ్, ఓకే, 1 ఇయర్ చేశాడు. మళ్ళీ ఉమ్, స్విచ్ కొట్టాడు, 7.5 అయింది. ఉమ్, 3 2 ఇంకా నేను పదబద్దాక మారకని చెప్పాను. పదబద్దాక మారకు, ఒకే దాంట్లో చేసుకో కొన్ని రోజులు అని చెప్పాను. 2 ఇయర్స్ చేశాడు. ఉమ్, చాలా అట్లా డబ్బులు. ఉమ్, మారిపోదాం అని చెప్పి ట్రై చేస్తే వేరే కంపెనీలో ఆఫర్ వచ్చింది. బట్ కంపెనీ వాళ్ళు కెనడా పంపించారు. నువ్వు బయటికి వెళ్ళొద్దు, నువ్వు మాతోనే ఉండాలి అని చెప్పి. ఓకే. ఉమ్, 2 ఇయర్స్ కెనడా వెళ్ళాడు. సో వచ్చాడు మళ్ళీ. వచ్చిన తర్వాత వెంటనే జాబ్ కొట్టాడు. ఉమ్. కెనడాకి వెళ్ళే ముందు 8.5 ప్యాకేజ్. ఇదంతా తెలుసా? 8.5 నుంచి ఎంతకి వెళ్ళాడు తెలుసా? గెస్ట్ చేయగలరా? మేబీ 25, 20, 18, 20. 25 అట్లా 25-30 మేబీ, ఎందుకంటే 45. అవుట్ ఆఫ్ ఇల్లు వచ్చారు కదా. 45 lakhs. ఉమ్, 8 నుంచి అసోసియేట్ 45కి వెళ్ళారా? కౌంటర్ ఆఫర్లు అంటే ఇస్తారు నీకు. ఇప్పుడు నేను చెప్పే కదా ఎగ్జాంపుల్, నేను చిన్న చిన్న ఇచ్చాను గోల్స్ మీకు. ఉమ్, 7 నుంచి 8.5 అని చెప్పా. నువ్వు ఎయిట్ ఉమ్, పాయింట్ ఫైవ్ ఉంది నాకు డైరెక్ట్ గా నాకు 12 కావాలంటే ఇస్తారు. నువ్వు కాన్ఫిడెంట్ గా ఉంటే, నువ్వు ఈ చెప్పినవన్నీ చేసి నువ్వు ప్రతిదీ ఆన్సర్ చేయగలుగుతుంటే వాడు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఉమ్, నువ్వు డిబిఎస్ బ్యాంక్ లో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ తను. ఉమ్. కానీ నువ్వు చేసే దాంట్లో ఉంటుంది అంతే. ఉమ్. టెస్టింగ్ మీదే చేసింది మళ్ళీ. ఇంకా డొమైన్ ఎక్కడ చేంజ్ అవ్వలేదని. ఏం లేదు, టెస్టింగ్ మీదే. ఆటోమేషన్ టెస్టింగ్, సెలినియర్, జావా. ఉమ్, ఆ కాగ్నిజెంట్ లో చెప్పేటప్పుడు మనకి క్లాసులు చెప్పాలని కూడా చెప్పా. ఆయన క్లాసులు కూడా ఉన్నాయి మన దగ్గర. ఉమ్, ఉమ్. అర్థమైందా? సో ఆ, నువ్వు ఏదైతే 3 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత అవ్వాలనుకుంటున్నావో ఇప్పుడే నీకు మంచి ఆపర్చునిటీ అది అవ్వడానికి. ఉమ్, లేదులే నా ఎన్నేళ్ళు, నాకు ఒక 8.5 అవి ఇస్తే చాలు, ఇంకేం అవసరం లేదు, నాకు అన్ని చేసుకుంటా అంటే ఓకే, అట్లాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎంత ప్యాకేజ్ కావాలంటే అట్లా ప్రిపేర్ అవ్వండి. నేనేం ప్రిపేర్ అవ్వను, జాబ్ రావాలంటే రాదు. అదే. ఓకే. ఎవ్వరు మోటివేట్ చేయరు వచ్చి, తమ్ముడు నీకు పర్లేదు, నువ్వు బాధపడకని ఎవ్వరు చెప్పరు. నువ్వు మోటివేషన్ ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే యు ఆర్ ఏ వీక్ మైండ్ సెట్. అర్థమైందా? అదే. మోటివేషన్, ఓదార్పు కావాల్సింది వీక్ మైండ్ సెట్ వాళ్ళకి. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది, నువ్వు వెళ్ళాలనుకుంటే అసలు ఎవరిని పట్టించుకోకు కొన్ని రోజులు. అదే. ఎవరిని పట్టించుకోకుండా 6 నెలలు కష్టపడి నువ్వు జాబ్ కొట్టావు అనుకో, అందరూ వచ్చి నీ పక్కన కూర్చుంటారు, ఇప్పుడన్నా కుదిరితే ఒక్కడుగుదాం అని చెప్పి. లేకపోతే నువ్వు వెళ్ళి కూర్చోవాలి వాళ్ళని అప్పటికి. అర్థమైందా? అని అర్థమైంది. ఇవన్నీ ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ప్రిపేర్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినవి ఈ క్లాస్ మళ్ళీ రిపీట్ లో చూసుకుని ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేశారనుకుంటారు. ఏం జరిగేది. అదే. ఓకే. ఇప్పుడు నేను ఇవన్నీ నీకు పంపిస్తాను మీకు. ఓకే. చూసుకుని ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఏదైనా సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఏమైనా అర్థం కాకపోతే కరెక్ట్ గా ఎట్లా అడగాలి చాట్ జీపీటీని అనేది
చాట్ జిపిటీ కానీ జెమినీ కానీ చాలా వచ్చాయి. ఉమ్, ఈ జావా సెలీనియం ఇవన్నీ ఒకటి రెండు రోజులు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా ఫ్రెషర్స్. ఒకటి రెండు రోజులే. ఉమ్, 8 అవర్స్ క్లాస్ వింటున్నారు, నెక్స్ట్ డే వచ్చి వర్క్ చేస్తున్నారు మా ఆఫీస్ లో. ఫ్రెషర్స్ అని మొత్తం 8. ఆ, ఓకే. రేపు సెలీనియం కోడ్ రాయాలి, ఎక్స్ప్రెస్ రాయాలి అని చెప్తే ఈ రోజు కూర్చుంటున్నారు 4 అవర్స్. ఉమ్, సేమ్ మీకు చెప్పినట్టే చెప్తా, ఇట్లా ఇట్లా చూసుకోవాలి చేసుకోనని. మొత్తం వచ్చి నీట్ గా రాస్తున్నారు వాళ్ళు. వన్ ఉమ్, డేనే. అంత ఎంత నీకు నీ లైఫ్ ఎంత సీరియస్నెస్ ఉంది, ఎంత ఎమర్జెన్సీ నీకు జాబ్ అంటే అంత త్వరగా ప్రిపేర్ అవుతుంది. అది మైండ్ అని. సెట్ అంతే. ఉమ్. మనకు చాలా టైం ఉందనుకుంటే చాలా టైం ఉంటుంది ఖచ్చితంగా అట్లాగే. ఓకేనా. అని. చూడండి మీకు కంపెనీ డీటెయిల్స్ పెడతాను, రెజ్యూమ్స్ శాంపిల్స్ పెడతాను. రెజ్యూమ్ అప్డేట్ చేసుకుని అసలు మీ రెజ్యూమ్ ని ఇంకొకరు కూడా రివ్యూ అసలు చాట్ జీపీటీలో వేసి గివ్ మీ ఇంప్రూవ్మెంట్ పాయింట్స్, ప్రిపేర్ మీ ఇన్ ద వెల్ డిఫైన్ ఫార్మెట్ అను ఏటీఎస్ రెజ్యూమ్ అని చెప్తే అదే ప్రిపేర్ చేసి మొత్తం ఇచ్చిద్ది. అసలు జనాలు అర్థం కావట్లా, వచ్చి నాకు రెజ్యూమ్ టెంప్లెట్లు అవి అని అడుగుతా ఉంటారు అందరూ. ఏంటి అది ఉమ్, నిజంగా తెలియక, లేకపోతే కనీసం ట్రై చేయాలి కదా. ఉమ్, చాట్ జీపీటీ అని ఏదో ఒకటి వచ్చిందన్నారు, ఏంటి ఇది అని చెప్పి ట్రై చేయాలి కదా. మీ గురించి చెప్పట్లా, ఇది ఎలాగో ఆన్లైన్ లో పెడతాం కాబట్టి మిగతా జనాలకు కూడా అర్థమైందని చెప్తున్నాను నేను. ఫస్ట్ ట్రై చేయండి, రాకపోతే ఇన్పుట్ తీసుకోండి, అప్పుడు ట్రై చేయండి. అప్పటికి రాకపోతే అప్పుడు టెంప్లెట్లు ఇచ్చేస్తాను నేను ఇంకా. అన్ని రావాలని కూడా ఉండదు కదా చాట్ జీపీటీలో అయినా. ఉమ్. అప్పుడు మనం యూ కెన్ టేక్ హ్యూమన్ హెల్ప్. లేకపోతే చాట్ జీపీటీ బెస్ట్ అన్నిటికంటే యాజ్ ఆఫ్ నౌ. ఓకేనా. ఓకే. సరే మరి నేను పంపిస్తాను. సో ఐ థింక్ మీకు నేను తర్వాత కనెక్ట్ అయ్యి నేను చెప్తా. ఓకే. అని. ఏమేమి కావాలి ఏంటనేది. ఓకే సార్. బాయ్ మరి బాయ్ బాయ్. బాయ్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ బాయ్.